సో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. అసలు చూసారా వీడియో? కంప్లీట్ అయిందా వీడియో? రెస్పాన్సివ్ డిజైన్ది. కంప్లీట్ చేశానండి. ఓకే, నైస్. ఏమన్నా తెలియసుకో, ఏమన్నా రెస్పాన్సివ్ డిజైన్ గురించి ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్, అంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వి కవర్డ్. నెక్స్ట్ దాని తర్వాత ఎక్స్టెన్షన్ కాన్సెప్ట్ ఏంటంటే రెస్పాన్సివ్ డిజైన్ లో. సో ఫస్ట్లీ రెస్పాన్సివ్ డిజైన్ అనేది ఎప్పుడైనా కానీ మనం ఎందుకు ప్రిఫర్ చేస్తాం అనేది అర్థం చేసుకోండి ఫస్ట్. మల్టీ డివైసెస్ కంపాటిబిలిటీ కోసం ప్రిఫర్ చేసుకుంటాం. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మీరు మల్టీ డివైసెస్ లో స్క్రీన్ రెండరింగ్స్ ని కంట్రోల్ చేయాలంటే లేఅవుట్ మీద కంట్రోల్ ఉండాలి. సో లేఅవుట్ మీద కంట్రోల్ ఉండాలంటే మీరు ఫ్లెక్సిబుల్ లేఅవుట్స్ మీదకి అడాప్ట్ అవ్వాలి. సో ఫ్లెక్సిబుల్ లేఅవుట్స్ ఎలా క్రియేట్ చేస్తారంటే డిస్ప్లే ఫ్లెక్స్ యూస్ చేసుకోవచ్చు అండ్ డిస్ప్లే గ్రిడ్ యూస్ చేసుకోవచ్చు. ఆ రెండు యూస్ చేసుకుని ఫ్లెక్సిబుల్ లేఅవుట్స్ ని క్రియేట్ చేయొచ్చు. దాని తర్వాత ఇంకా గ్రాన్యులర్ కంట్రోల్ కావాలంటే మీడియా క్వెరీస్ యూస్ చేసుకోవచ్చు. సో నేను మీడియా క్వెరీస్ యూస్ చేసుకొని ఎలా చేస్తానో అండ్ డెవలపర్ టూల్స్ లో మనం రెస్పాన్సివ్ డిజైన్ ని ఎలా వ్యూ చేస్తామో నేను చూపించాను. ఓకే. సో అక్కడ వరకు చాలు. నెక్స్ట్ మనం ఏంటంటే, ఇప్పుడు టూ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆ టూ కాన్సెప్ట్స్ అయిపోయిన తర్వాత మనం ఫ్రేమ్ వర్క్స్ చూద్దాం. ఫ్రేమ్ వర్క్స్ చూసినప్పుడు మీకు ఫ్రేమ్ వర్క్స్ అసలు ఎందుకు మనం ఫ్రేమ్ వర్క్స్ వాడతాము, ఆ ఫ్రేమ్ వర్క్స్ వాడడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఆ ఫ్రేమ్ వర్క్స్ వాడి రెస్పాన్సివ్ డిజైన్స్ ని ఆ, ఎంత ఈజీగా అచీవ్ చేయొచ్చు అనేది చూపిస్తా మీకు. ఓకేనా? సో బట్ కోర్ కాన్సెప్ట్ అయితే ఫ్రేమ్ వర్క్స్ కానీ ఏదైనా ఒకటి తీసుకోండి. ఇప్పుడు మీరు ఫ్రేమ్ వర్క్స్ అన్న తీసుకోండి, లేకపోతే లైబ్రరీ తీసుకోండి. ఇప్పుడు అందరూ రియాక్ట్ అంటారు, యాంగులర్ అంటారు, జావా స్క్రిప్ట్ జేక్వెరీ అంటారు. సో ఇవన్నిటికి బేస్ కాన్సెప్ట్ జావా స్క్రిప్టే. బేస్ కాన్సెప్ట్ జావా స్క్రిప్టే. బట్ జావా స్క్రిప్ట్ పైన కొందరు డెవలపర్స్ ఏం చేస్తుంటారంటే కొన్ని వ్రాపర్స్ రాస్తారు. వ్రాపర్స్ క్రియేట్ చేసేసి, అయితే కొన్ని ఫంక్షన్స్ క్రియేట్ చేసేసి, ఆ ఫంక్షన్స్ ని ఇన్వాల్వ్ చేసి దాన్ని కొంచెం ఆప్టిమైజ్డ్ అండ్ రీయూజబుల్ గా మారుస్తారు. సో అట్లాంటిదే ఫ్రేమ్ వర్క్స్ కూడా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే జస్ట్ మీరు బూట్ స్ట్రాప్ ఫ్రేమ్ వర్క్ కానీ, టెయిల్ విండ్ కానీ, మెటీరియలైజ్ కానీ అవన్నీ ఎలా వర్కౌట్ అవుతాయంటే, జస్ట్ ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం కదా, ఒక డివ్ కి మనం ఒక క్లాస్ అసైన్ చేస్తాం. క్లాస్ అసైన్ చేసి ఆ డివ్ కి మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ ఆల్సో సంథింగ్ లైక్ టెక్స్ట్ ఫాంట్ సైజు, ఫాంట్ ఫ్యామిలీ అవన్నీ అసైన్ చేయాలంటే ఏం చేస్తారు? ఆ డివ్ కి సంబంధించిన క్లాస్ ని మీరు ఫస్ట్ ఆ సెలెక్టర్ ని మీరు యాక్సెస్ చేస్తారు. యాక్సెస్ చేసి ఆ ఫ్లేవర్ బ్రేసెస్ లోపల మీకు కావాల్సిన ప్రాపర్టీస్, సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అన్ని కూడా యాడ్ చేస్తారు కదా. సో అలానే బూట్ స్ట్రాప్ ఫ్రేమ్ వర్క్ ఎలా వర్క్ అవుతుందంటే, వాడు డివ్ అవేం క్రియేట్ చేయడు. వాడు ఒక క్లాస్ నేమ్ ని తను అనుకుంటాడు. డెవలపర్ ఏమనుకుంటాడు అంటే, ఓకే ఎంబీ త్రీ ఎంబీ త్రీ అంటే ఏంటంటే, ఇప్పుడు వాడు బూట్ స్ట్రాప్ లో ఎలా ఉంటుందంటే మార్జిన్ బాటం బదులు మీరు ఏం రాస్తారంటే MB-3 రాస్తారు. MB-3 అని రాస్తే అది ఏమవుతుందంటే బూట్ స్ట్రాప్ లో ఆటోమేటిక్ గా మార్జిన్ బాటం విత్ 3 పిక్సెల్, లేకపోతే వాడు ఒక పిక్సెల్ వాల్యూ డిఫైన్ చేసి ఉంటారు. ఆ పిక్సెల్ వాల్యూతో మార్జిన్ బాటమ్ అనేది ఆ డివ్ కి అసైన్, ఏ డివ్ కి అయితే మీరు ఆ క్లాస్ తీసుకొస్తారో MB3 అని అసైన్ చేస్తారో క్లాస్ నేమ్, ఆ క్లాస్ నేమ్ అసైన్ చేయడం వల్ల అప్పుడు ఏమవుతుంది, ఆ డివ్ ఉండగా ఆ డివ్ కి మార్జిన్ బాటమ్ క్రియేట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం లేదు, జస్ట్ మనం ఏమైతే కోడింగ్ రాస్తామో ఆ కోడింగ్ వచ్చేసి బూట్ స్ట్రాప్ డెవలపర్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేసింటారంటే ఒక క్లాస్ నేమ్ కి ఆ ప్రాపర్టీస్ అన్ని అసైన్ చేసి, ఇవి క్లాస్ నేమ్స్ ఉన్నాయి, ఈ క్లాస్ నేమ్స్ నేను ప్రీ డిఫైన్డ్ గా రాస్తున్నాను, మీరు దాన్ని యూస్ చేసుకోండి అని చెప్పి మీకు ఓపెన్ సోర్స్ లైబ్రరీలో వదిలేస్తారు. ఓపెన్ సోర్స్ లైబ్రరీలో పెట్టేసినప్పుడు మీరు దాన్ని ఆ బూట్ స్ట్రాప్ ఫ్రేమ్ వర్క్ లేకపోతే టెయిల్ విన్ ఫ్రేమ్ వర్క్ నో మీ ప్రాజెక్ట్ లోకి తెచ్చుకునేసి మీరు డైరెక్ట్ గా క్లాస్ నేమ్స్ వాడతారు. ఇన్స్టెడ్ ఆఫ్ ప్రతి డ్యూ కి మీరు ఒక క్లాస్ నేమ్ ఇచ్చుకొని ఆ క్లాస్ నేమ్ కి మీరు కస్టమ్ స్టైల్స్ రాసుకునే దాని బదులు, వాడు ఆల్రెడీ మీకు ఇచ్చిన క్లాస్ నేమ్స్ ని యూజ్ చేసుకొని మీరు డైరెక్ట్ గా మీరు లేఅవుట్స్ ప్రిపేర్ చేస్తారు. సో ఇది అడ్వాంటేజ్ ఏంటంటే మీకు కోడ్ కాంప్లెక్సిటీ తగ్గుతుంది. కోడ్ అనేది చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే మీరు వేరే ఫ్రేమ్ వర్క్ మీద రిలే అయినారు. అదేం చేస్తామంటే ఆ ఫ్రేమ్ వర్క్ ని మనం ఇన్స్టాల్ చేసుకుంటాం, లేదంటే మనం సిడిఎన్ యూఆర్ఎల్ ద్వారా తెచ్చుకుంటాం. తెచ్చుకున్న తర్వాత మనకి ఏమైందంటే, అది ఏం చేస్తుందంటే వాడు ఎక్కడో సర్వర్ లో పెట్టింటాడు, ఆ సర్వర్ ని హిట్ చేసుకొని ఆ స్టైల్స్ అని డౌన్లోడ్ చేసుకుంటది. అప్పుడు పర్టికులర్లీ మన కోడ్ ఏమైపోతుందంటే, మన కోడ్ అనేది చాలా కాంప్లెక్సిటీ వైజ్ చాలా తగ్గిపోతుంది. కాంప్లెక్సిటీ వైజ్ అండ్ కోడ్ వైజ్ కానీ అక్కడంతా మనం తగ్గించేస్తాం. ఆటోమేటిక్ గా మొత్తం తగ్గిపోతుంది. మనకి సింపుల్ గా ఒక క్లాస్ నేమ్ యూస్ చేస్తే చాలు, ఈ ప్రాపర్టీస్ అన్ని ఆ డ్యూ కి మీరు అడాప్ట్ చేయొచ్చు. అంతే ఫ్రేమ్ వర్క్స్ అంటే. సో నేను ఫ్రేమ్ వర్క్స్ చెప్పేటప్పుడు మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను, అప్పుడు మీకు కొంచెం క్లారిటీ దొరుకుతుంది. ఓకేనా? సో ఈ రోజు క్లాస్ లో ఏం చేస్తామంటే,
సిఎస్ఎస్ లో మనకు ఇంకా 2-3 ప్రాపర్టీస్ ఉన్నాయి. టూ త్రీ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అంటే ఇంపార్టెంట్ అంటే ఇప్పటి వరకు మనం ఏం చేసినాము, సిఎస్ఎస్ తో వర్క్ చేస్తా ఉన్నాం. ఏం చేసాము, స్టైల్స్ అప్లై చేసినాము, డివ్ కి అప్లై చేసినాము, పారాగ్రాఫ్ కి అప్లై చేసినాము, లిస్ట్ ఎలిమెంట్స్ కి అప్లై చేసినాము, టేబుల్ కి అప్లై చేసినాము, అండ్ లేఅవుట్స్ ప్రిపేర్ చేసే టెక్నిక్స్ చదువునాము, ఫ్లెక్స్, గ్రిడ్, తర్వాత రెస్పాన్సివ్ డిజైన్ చదివినాం. ఇప్పుడు ఏంటంటే సిఎస్ఎస్ యానిమేషన్స్ అంటే సిఎస్ఎస్ యూస్ చేసి మనం గ్రాఫిక్స్ క్రియేట్ చేయొచ్చు. అంటే గ్రాఫిక్స్ అంటే 3D గ్రాఫిక్స్ అలా ఎక్స్పెక్ట్ చేయొద్దండి. జస్ట్ మనం ఒక పర్టికులర్ డివ్ కానీ ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకుంటే ఆ ఎలిమెంట్ కి మనం సమ్ గ్రాఫిక్స్ ని, సమ్ యానిమేషన్స్ ని అసైన్ చేయొచ్చు. అండ్ ఆ డివ్ ఎలిమెంట్స్ అన్ని కూడా మనం కొన్ని సిఎస్ఎస్ ప్రాపర్టీస్ ఉన్నాయి, యానిమేషన్ ప్రాపర్టీస్. ఆ యానిమేషన్ ప్రాపర్టీస్, ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్, ట్రాన్సిషన్ ప్రాపర్టీస్ అని ఉన్నాయి సిఎస్ఎస్ లో. అవి యూస్ చేసుకునేసి వాటిని ఏం చేస్తామంటే మనం ఏ డివెల్ప్మెంట్ మీద అయితే ఆ సిఎస్ఎస్ ట్రాన్సిషన్ ప్రాపర్టీస్, ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్ అండ్ ఆల్సో సంథింగ్ లైక్ యానిమేషన్ ప్రాపర్టీస్ యూస్ చేస్తే అప్పుడు మనకి ఏమైందంటే సింపుల్ గా ఆ డివెల్ప్మెంట్స్ కి మనం యానిమేషన్ ని అటాచ్ చేయొచ్చు. సో అది మీకు ఇప్పుడు మనం చదవబోయేది కూడా అవే, ఏవే ప్రాపర్టీస్ అవైలబుల్ లో ఉన్నాయి, అసలు సిఎస్ఎస్ యూస్ చేసి ఒక డివెల్ప్మెంట్ ని ఎలా ట్రాన్సిషన్ అంటే ఎలా చేయొచ్చు, ట్రాన్సిషన్స్ కానీ ట్రాన్స్ఫార్మ్స్ కానీ యానిమేషన్స్ కానీ ఎలా అప్లై చేయొచ్చు, అది ఇప్పుడు మనం డిస్కస్ చేయే కాన్సెప్ట్. సో అది కొంచెం ఆ, కొంచెం నార్మల్ క్లాసెస్ అవి కూడా, కానీ కొద్దిగా మీకు కొంచెం కన్ఫ్యూజన్ గా అనిపించవచ్చు ఫస్ట్ లో. బట్ వెన్ యూ ప్రాక్టీస్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ హౌ దోస్ ఆ క్లాసెస్ అన్ని కూడా ఎలా వర్క్ అవుతాయి అనేది మీకు తెలుస్తుంది. ఓకేనా, ఆ స్టైల్స్ అన్ని కూడా ఎలా వర్క్ అవుతాయి అనేది మీకు ఈజీగా గ్రాస్ప్ చేసుకోవచ్చు ప్రాక్టీస్ చేస్తే. ఓకేనా. సో ఇది వరకు ఇప్పటి వరకు ఇంకేమైనా రెస్పాన్సివ్ డిజైన్ గురించి కానీ, ఫ్లెక్స్ గురించి కానీ, గ్రిడ్ గురించి కానీ, అయితే ప్రీవియస్ టాపిక్స్ గురించి కానీ మీకు ఏమైనా డౌట్స్ ఏమన్నా ఉంటే జస్ట్ యూ కెన్ ఆస్క్ మీ ఆర్ ఎల్స్ యూ కెన్ పుట్ ఇన్ చాట్. ఈ పర్టికులర్ టాపిక్ ఐ వాంట్ టు, లేకపోతే ఇక్కడ డౌట్ ఉందని చెప్తే నేను దాన్ని చెప్పి నెక్స్ట్ మనం సిఎస్ఎస్ ట్రాన్సిషన్స్, ట్రాన్స్ఫార్మ్స్ అండ్ యానిమేషన్స్, ఈ 3 థింగ్స్ కంప్లీట్ అయిపోయినాయంటే వీఆర్ ఆల్మోస్ట్ డన్ విత్ సిఎస్ఎస్. నెక్స్ట్ విల్ మూవింగ్ టు ఫర్ ఫ్రేమ్వర్క్. ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సో సైలెంట్ అంటే ఆల్మోస్ట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్ ఎవ్రీ వన్ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్స్. రెస్పాన్సివ్ డిజైన్ కాన్సెప్ట్ కానీ, ఫ్లెక్స్ కానీ, గ్రిడ్ కానీ, ఆ కాన్సెప్ట్స్ అన్ని కూడా మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఓకేనా. షల్ ఐ టేక్ ఇట్ యాస్ యూ అండర్స్టూడ్ ఆల్ దోస్ థింగ్స్? ఐ బిలీవ్ సో. కమాన్ గైస్, నా వాయిస్ వినిపిస్తుంది కదా? ఎస్ అన్న, అర్థమైందన్న. ఓకే. సో ఫస్ట్ టాపిక్ ఏం చూస్తామంటే, లెట్ మీ ఓపెన్ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తాను ఫస్ట్ అని షేర్ చేస్తాం. ఓకే. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే సిఎస్ఎస్ ట్రాన్స్ఫార్మ్స్. ఓకే, సో పర్టికులర్లీ ఈ సిఎస్ఎస్ ట్రాన్స్ఫార్మ్స్ అంటే ఏంటంటే, ఫస్ట్ రిమెంబర్ సమ్ జామెట్రిక్ ట్రాన్స్ఫార్మేషన్స్. మనకి జామెట్రిక్ ట్రాన్స్ఫార్మేషన్స్ అంటే మ్యాథమెటికల్ జామెట్రికల్లీ మనం ఎట్లా చెప్పొచ్చు అంటే, వెన్ వీఆర్ ఇన్ స్మాల్
ఐ మీన్ స్కూలింగ్ అప్పుడు మనం చూసిన జామెట్రీ అంటే యాక్చువల్ ఏంటి, వి విల్ విల్ బి వర్కింగ్ విత్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, 2D 3D వాటి మీద వర్క్ చేస్తాం కదా, వాటంతా కూడా జామెట్రీ అంటాం. ఓకేనా. సో ఇప్పుడు సిఎస్ఎస్ ట్రాన్స్ఫార్మ్స్ అంటే ఏం లేదు, ఒక డివ్ ఎలిమెంట్ ని 2Dలో ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తాము అండ్ 3Ds లో ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తాము. సో అసలు ఏ ప్రాపర్టీస్ వల్ల ఆ, ఏ ప్రాపర్టీ, ఎటువంటి ప్రాపర్టీస్ సిఎస్ఎస్ 2D ట్రాన్స్ఫార్మ్స్ అచీవ్ చేయడానికి ఉపయోగిస్తాము అండ్ 3D ట్రాన్స్ఫార్మ్స్ ని యూజ్ అచీవ్ చేయడానికి ఉపయోగిస్తాము. సో అవి ఫస్ట్ స్టార్ట్ చేద్దాము. యాక్చువల్ అయితే ఏంటంటే సిఎస్ఎస్ 2D ట్రాన్స్ఫార్మ్స్ అలౌస్ యూ టు అప్లై ద జామెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్. సో ఒక ఎలిమెంట్ కి జామెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ ని అప్లై చేయడానికి యూజ్ చేస్తాము. సో జామెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే నథింగ్ బట్ ట్రాన్స్లేట్ జస్ట్ వీ కెన్ మూవ్ ద ఎలిమెంట్ ని ప్రోగ్రామెటికల్లీ మూవ్ చేయొచ్చు, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ప్రోగ్రామెటికల్లీ మూవ్ చేయొచ్చు అండ్ రొటేట్ చేయొచ్చు. ఒక ఎలిమెంట్ ని రొటేట్ చేయొచ్చు, ఇంకొక ఎలిమెంట్ ని స్కీవ్ చేయొచ్చు. సో జస్ట్ ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ స్కీవ్ అంటే ఏం లేదు, ఇప్పుడు మీరు చూస్తే ఇది జస్ట్ ఐ ట్రై టు సే యూ లైక్ బై యూజింగ్ పెయింట్. స్కీవ్ అంటే జస్ట్ ఇప్పుడు మీరు ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉంటుంది, జస్ట్ యూ కెన్ సీ సంథింగ్ లైక్ ఇలా ఎలిమెంట్ ఉంటుంది. ఇఫ్ యూ ట్రాన్స్ఫార్మ్ దిస్ ఎలిమెంట్ సంథింగ్ లైక్ దిస్, ఓకే, సంథింగ్ లైక్ దిస్ అంటే ఇప్పుడు యాక్చువల్లీ దిస్ ఎలిమెంట్, ఇలా ఉండే ఎలిమెంట్ ఇలా డిస్టార్ట్ అవుతుంది. సో ఈ డిస్టార్షన్ నే స్కీవింగ్ అంటారు. సో దీనికి కూడా మనకి సిఎస్ఎస్ లో ఒక ప్రాపర్టీ ఉంది, స్కీవ్ అనే ప్రాపర్టీ. ఆ స్కీవ్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి అచీవ్ చేస్తాం. అండ్ స్కేలింగ్ అనే ట్రాన్స్లేషన్ లో, సో లెట్ మీ గివ్ యూ దట్ లిస్ట్. అసలు ఏమేమి ట్రాన్స్ఫార్మ్స్ ఉంటాయో రాస్తాను చూడండి. పాసిబుల్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఓకే, ఫస్ట్ థింగ్ మూవింగ్ ఎలిమెంట్ మూవింగ్ ఆర్ ట్రాన్స్లేట్, వీ కెన్ కాల్ ఇట్ as ట్రాన్స్లేట్. ఓకే, ఎలిమెంట్ మూవింగ్. నెక్స్ట్ ఎలిమెంట్ rotating ఎలిమెంట్ కెన్ రొటేట్. నెక్స్ట్ ఎలిమెంట్ కెన్ స్కీవ్ అంటే డిస్టార్ట్ ఒరిజినల్ పొజిషన్ నుంచి సమ్ డిస్టార్షన్ ని అప్లై చేయడం. ఓకే, డిస్టార్షన్ సంథింగ్ లైక్. ఓకే, దెన్ స్కేలింగ్. ఎలిమెంట్ కెన్ యాక్చువల్లీ ఇనిషియల్ గా సమ్ విడ్త్ అండ్ హైట్ ఉంటుంది. మనం స్కేలింగ్ అప్లై చేసి ఆ విడ్త్ హైట్ ని మనం సంథింగ్ ఎక్స్ట్రా విడ్త్ ని అపెండ్ చేయొచ్చు, లేకపోతే విడ్త్ ని తగ్గించవచ్చు. సో మీకు డౌట్ రావచ్చు, ఇవన్నీ మనం ఎక్కడ యూజ్ చేస్తాం రియల్ టైంలో. సో ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా దీస్ ఆర్ సంథింగ్ లైక్ యానిమేషన్స్ లాగా వర్కౌట్ అవుతాయి. సో ఇప్పుడు నేను ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. అమెజాన్ కానీ లేదంటే లెట్స్ టేక్ ఇట్ as సైన్ ఇన్ మీద. ఇప్పుడు మీకు ఇక్కడ ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు యూ విల్ సీ సమ్ ఒక ఎఫెక్ట్ కనిపిస్తుందా మీకు ఇక్కడ? ఈ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేస్తే ఒక కలర్ చేంజ్ అవుతుంది, కలర్ చేంజ్ అయ్యి సమ్ కలర్ అపియర్ అవుతుంది. అలా సంథింగ్ లైక్ ఇప్పుడు మీరు ఇక్కడ హోవర్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ మీరు హోవర్ చేసినప్పుడు ఈ ఎలిమెంట్ చుట్టూ ఒక బార్డర్ అనేది వస్తుంది, కనిపిస్తుందా? ఈ ఎలిమెంట్ చుట్టూ ఒక బార్డర్ వస్తుంది. సో ఇటువంటి ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్స్. ఈ ఎఫెక్ట్స్ ని మనము అచీవ్ చేయాలంటే మనం సిఎస్ఎస్ లో పాసిబుల్ ఉంది. సో దీంతో పాటు మనకు కొన్ని చోట్ల బటన్స్ ఉంటాయి. బటన్స్ ఉన్నప్పుడు ఈ బటన్ మీద ఇలా హోవర్ చేసామనుకోండి, ఇలా డివెలప్మెంట్ మీద హోవర్ చేసామనుకోండి, సమ్ ఎలిమెంట్ అనేది మనం మీదకి వచ్చినట్టు ఒక ఎఫెక్ట్, ఒక పర్స్పెక్టివ్ క్రియేట్ చేస్తుంది. లేకపోతే ఒక ఎలిమెంట్ అనేది దూరంగా వెళ్ళినట్టు ఒక పర్స్పెక్టివ్ క్రియేట్ చేస్తుంది. సో అలాంటి అన్ని చోట్ల అలాంటి యూజర్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయాలంటే మీరు సింపుల్ గా ఈ ట్రాన్స్ఫార్మ్స్ అనే కాన్సెప్ట్స్ ఖచ్చితంగా చదవాలి అని తెలుసుకోవాలి. సో ఫస్ట్ మూవింగ్ ఒక ఎలిమెంట్ ని ఎలా మూవ్ చేస్తామంటే, ఫస్ట్ రిమెంబర్ ట్రాన్స్ఫార్మ్స్ లో ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన ప్రాపర్టీ పేరు వచ్చి ట్రాన్స్లేట్. ఈ ట్రాన్స్లేట్ ప్రాపర్టీ ఏం చేస్తుందంటే ఒక ఎలిమెంట్ ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ చేస్తుంది. యాక్చువల్లీ మీరు ఒక డివ్ క్రియేట్ చేశారు అనుకోండి, లెట్ us assume that you have created one div. ఓకే, ఇక్కడ ఒక డివ్ క్రియేట్ చేశారు. ఓకే, నౌ సి లెట్ మీ క్రియేట్ వన్ ఫైల్ ఫర్ యూ. ఓకే, నేను అది చూపిస్తాను మీకు. ప్రాక్టీస్. ఓకే, practice.html. ఓకే, నౌ హియర్ ఐ హ్యావ్ వన్ డివ్. ఇప్పుడు నా దగ్గర ఒక డివ్ ఉంది. ఓకే, ఐ హ్యావ్ ఎ డివ్. దీనికి వచ్చేసి దీని లోపల లెట్స్ టేక్ ఇట్ as దిస్ ఈస్ డెమాన్స్ట్రేషన్. ఓకే, డెమాన్స్ట్రేషన్. అండ్ ఐ వాంట్ టు అప్లై సమ్ స్టైల్స్ అప్లై చేస్తాను చూడండి.
style. ఈ div కి నేను let me give some class. Okay, class container. Okay, now dot container. Don't want this, all those things. Background color blue, then it should have some height and width. Okay, height 100 pixel, then width 100 pixel, then we'll have margin, not required margin, padding 20 pixel. That's fine. Okay, now let's see how it actually appear. Show preview. Okay, background color, దీనికి border ఇస్తాం, border 1px solid. Okay, done. This is fine, and let me change to color as white. Okay, డన్. ఓకే, నౌ దిస్ ఇస్ డన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ట్రాన్సిషన్స్ ని ఎలా యూజ్ చేయాలంటే, నౌ సి ఐ కెన్ క్రియేట్ వన్ ట్రాన్సిషన్. ఓకే, ఒక ట్రాన్సిషన్ క్రియేట్ చేస్తాను, కంటైనర్ హోవర్ బ్యాక్గ్రౌండ్ కలర్. ఇప్పుడు యాక్చువల్ చూడండి, నేను ఇక్కడికి వెళ్ళేసి ఇలా దీన్ని హోవర్ చేస్తాను. హోవర్ చేసినప్పుడు మీకు ఏమైంది, సమ్ ఎఫెక్ట్ అనేది అపియర్ అయింది కదా, బ్లూ కలర్ కాస్త రెడ్ కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు సేమ్ థింగ్ నేను ఏం చేస్తానంటే, ఐ వాంట్ టు యూజ్ దిస్ ట్రాన్స్లేట్ ప్రాపర్టీ. ఈ ట్రాన్స్లేట్ ప్రాపర్టీ యూజ్ చేసి నేను ఏం చేస్తానంటే ఎక్స్ యాక్సిస్ లో వై యాక్సిస్ లో దాన్ని మూవ్ చేస్తాను. ఎలా మూవ్ చేస్తాను చూడండి. ఓకే, ఐ కెన్ యూజ్ సంథింగ్ లైక్ ప్రాపర్టీ కాల్డ్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ యూజ్ చేసి ఇందులో ట్రాన్స్లేట్ యూజ్ చేసి ఎక్స్ యాక్సిస్ 10 పిక్సెల్స్ 20 పిక్సెల్, 10 పిక్సెల్స్ వద్దు, కొంచెం ఎక్కువ పెడతా, 50 పిక్సెల్, అండ్ వై యాక్సిస్ 50 పిక్సెల్. ఇప్పుడు మీరు చూడండి, ఇది నేను హోవర్ చేసినప్పుడు ఏం జరుగుతుందో చెక్ చేయండి. ఇలా నేను హోవర్ చేశానా చూడండి, ఇక్కడ ఉన్న ఎలిమెంట్ ఇక్కడ మామూలుగా దీని పొజిషన్ ఏమో ఇక్కడ ఉండాలి. నేను హోవర్ చేసినప్పుడు ఏమైంది, ద పొజిషన్ గాట్ చేంజ్ టు సమ్ డిఫరెంట్ పొజిషన్ చేంజ్ అయింది. సో ఇది ఏంటంటే మూవ్ చేశారు మీరు, దీన్ని ఏం చేశారంటే దీన్ని మూవ్ చేశారు, ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ చేశారు. సో మూవింగ్ కి మనం యూజ్ చేసే ప్రాపర్టీ ఏంటంటే ట్రాన్స్ఫార్మ్ అనేది ప్రాపర్టీ నేము. దానికి వాల్యూలో మీరు ఏం చేస్తారంటే ట్రాన్స్లేట్ యూజ్ చేశారంటే you can move the element actually. So what actually translate will do ante, it will move the element. Okay, and ikkada possibility emunnai. So asalu ememi translate function eme accept chestadi, two parameters ni accept chestadi. ఒకటేమో x axis వాల్యూ, ఇంకోటేమో y axis వాల్యూ. ఓకే, x axis అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏమి ఇచ్చాను, x axis అంటే నథింగ్ బట్ హారిజాంటల్ షిఫ్ట్ అంటే హారిజాంటల్లీ ఎంత షిఫ్ట్ అవుతుంది, అండ్ వర్టికల్లీ y యాక్సిస్ అంటే 50, y యాక్సిస్ అంటే వర్టికల్లీ. సో ఇప్పుడు హారిజాంటల్లీ అండ్ y యాక్సిస్ మూవ్ అయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు కంట్రోల్ దిస్ ఎక్స్ప్లిసిట్లీ ఇలా మీరు కంట్రోల్ చేయాల్సిన, ఇలా మీరు రెండు డైరెక్షన్స్ లో, వర్టికల్ డైరెక్షన్ లో, హారిజాంటల్ డైరెక్షన్ లో కంట్రోల్ చేయకుండా మీకు ఓన్లీ హారిజాంటల్ కావాలంటే యూ కెన్ రైట్ ట్రాన్స్లేట్ ఎక్స్ రాసి 20 పిక్సెల్. అప్పుడు మీకు ఏమవుతుంది, ఇట్ విల్ ఓన్లీ ట్రాన్స్లేట్ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్. ఆర్ యూ కెన్ హ్యావ్ సంథింగ్ లైక్ ట్రాన్స్లేట్ వై ఇచ్చారంటే ఇట్ విల్ ఓన్లీ ట్రాన్స్లేట్ ఇన్ వై డైరెక్షన్. ఓకే, సో దట్స్ హౌ ఈ ట్రాన్స్లేట్ అనేది ఈ ఫంక్షన్ 2 పారామీటర్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది. 1 పారామీటర్ వచ్చేసి ఎక్స్ యాక్సిస్ వాల్యూ, నెక్స్ట్ వై యాక్సిస్ వాల్యూ. అరెల్స్ ఇండివిజువల్ గా మీరు యాక్సెస్ చేయాలనుకుంటే ట్రాన్స్లేట్ ఎక్స్, ట్రాన్స్లేట్ వై, ఈ వాల్యూలో మీరు ఇది ఇన్వాల్వ్ చేసి సరిపోతుంది. సో అండ్ అది జస్ట్ గుర్తుపెట్టుకోండి, ట్రాన్స్లేట్ అనేది జస్ట్ మూవింగ్ కోసం యూజ్ చేస్తారు. నెక్స్ట్ మీ దగ్గర ఉండే ప్రాపర్టీ రొటేట్. ఇది ఏంటంటే రొటేట్ ఏం చేస్తుందంటే ఎలిమెంట్ ని క్లాక్ వైజ్ కానీ కౌంటర్ క్లాక్ వైజ్ కానీ, క్లాక్ వైజ్ అంటే మీకు తెలుసు కదా, క్లాక్ వైజ్ కానీ ఎలిమెంట్ రొటేట్ చేస్తుంది, అండ్ కౌంటర్ క్లాక్ వైజ్ లో రొటేట్ చేస్తుంది. సో ఒక బేసిక్ క్వశ్చన్, ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ బేసిక్ క్వశ్చన్, క్లాక్ వైజ్ కౌంటర్ క్లాక్ వైజ్, ఇప్పుడు దీనికి వాల్యూస్ ఏమి ఉండొచ్చు, వాల్యూస్ పాసిబుల్ అయి ఉండొచ్చు? జస్ట్ జామెట్రీ, జస్ట్ మ్యాథమెటికల్ జామెట్రీ. సో ఐ వాంట్ అందరూ సైలెంట్ గా ఉండకుండా జస్ట్ ఐ వాంట్ యూ టు స్పీక్. రొటేట్ అంటున్నాను కదా, రొటేట్ అనేది ఇప్పుడు నేను దానికి చెప్పండి. డిగ్రీస్ ఉంటాయి, కరెక్ట్, డిగ్రీస్ ఉంటాయి. బికాస్ ఇట్స్ సార్ట్ ఆఫ్ లైక్ ఐ థింక్ సో మీరు చిన్నప్పుడు జామెట్రీ చదివింటే సెమీ సర్కిల్ అని, పెరిమీటర్ సంథింగ్, ఆల్ దోస్ థింగ్స్ మీకు గుర్తే ఉంటాయి. సో ఏంటంటే డిగ్రీస్, రొటేట్ అంటే యూ కెన్ కంట్రోల్ ద రొటేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎయిదర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఆర్ కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇక్కడ ఏంటంటే రొటేట్ అనేది డిగ్రీస్ లో వాల్యూస్ ని యాక్సెప్ట్ చేస్తుంది. పాజిటివ్ డిగ్రీ ఇచ్చారంటే ఇట్ విల్ మూవ్ ఇన్ క్లాక్ వైజ్,
నెగిటివ్ డిగ్రీ ఇచ్చారంటే ఇట్ విల్ మూవ్ ఇన్ కౌంటర్ క్లాక్ వైజ్. సో దానికి ఎగ్జాంపుల్, లెట్స్ టేక్ దిస్ ఎగ్జాంపుల్. నో ప్రాబ్లం, ఐ విల్ క్రియేట్ ఇట్. ఓకే, ఇప్పుడు ట్రాన్స్లేట్ ఉంది కదా, జస్ట్ ఐ విల్ రిమూవ్ దిస్ ట్రాన్స్ఫార్మ్ అండ్ జస్ట్ హ్యావ్ రొటేట్. ఓకే, డోంట్ వరీ, ఐ విల్ గివ్ యూ వన్ గుడ్ ఎగ్జాంపుల్ ఇన్ డాక్యుమెంట్ లో గుడ్ ఎగ్జాంపుల్ ఇస్తాను విత్ ఆల్ ప్రాపర్టీస్ ఇన్ సింగిల్ గ్లాన్స్ లో మీరు చెక్ చేసుకునేదానికి నేను ఇస్తాను. మీరు అది చూడండి ఒకసారి. ఓకే, రొటేట్ 45 degrees. See now it is getting rotated. When I hover on it, it's getting rotated. సో ఎందుకు నేను ఇప్పుడు హోవర్ చేస్తేనే ఇది ఇట్లా చేయాలి అని చెప్తున్నానంటే, మనకి రియల్ టైంలో రిక్వైర్మెంట్ ఉంటుంది. రియల్ టైంలో మోస్ట్ ఆఫ్ ద టైం గుర్తుపెట్టుకోండి, మన బటన్స్ కానీ లేకపోతే మనం క్రియేట్ చేసే యానిమేషన్స్ కానీ క్లయింట్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారంటే, ఓకే సమ్ యానిమేషన్ ఎఫెక్ట్స్ ఉండాలి ఎలిమెంట్స్ మీద కానీ బటన్స్ మీద కానీ, లేకపోతే జస్ట్ థింక్ చేయండి, సమ్ యానిమేషన్ ఎఫెక్ట్ అనేది ఉందంటే ఆ యూజర్ ఎక్స్పీరియన్స్ నీట్ గా ఉంటుంది, గుడ్ గా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసే క్లయింట్స్ చాలా మంది ఉన్నారు రియల్ టైంలో. సో అందుకు రియల్ టైం చెప్తున్నాను, ఇట్ సిఎస్ఎస్ ట్రాన్స్ఫార్మ్స్ కూడా మోస్ట్ ఆఫ్ ద టైం మనం యూస్ చేస్తాం. సో అందరూ నెగ్లెక్ట్ చేస్తారు, బట్ సిఎస్ఎస్ ట్రాన్స్ఫార్మ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, అండ్ ఇఫ్ యూ గో టు సంథింగ్ లైక్ -45 degrees, ఇట్ విల్ రొటేట్ ఇన్ రివర్స్ డైరెక్షన్. ఓకే, రివర్స్ డైరెక్షన్. ఇక్కడ మీరు ఏంటంటే, మీ వర్క్ ఏంటంటే 0 degree, 20 degree, 30 degree, 40 degree, అలా 360 degrees ఉన్నాయి. 360 degrees వరకు మీరు ప్రాక్టీస్ చేయండి, ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది, రొటేటింగ్ ఎలా వర్క్ అవుతుంది అనేది. సో సింపుల్, టూ థింగ్స్, పాజిటివ్ అండ్ క్లాక్ వైజ్ అండ్ కౌంటర్ క్లాక్ వైజ్, అది రొటేట్ కి. నెక్స్ట్ నేను చెప్పాను స్కేల్ అనే ప్రాపర్టీ చెప్పాను. ఇప్పుడు స్కేల్ అనే ప్రాపర్టీ అంటే ఫస్ట్ నేను దీన్ని కొంచెం మూవ్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ స్కేలింగ్ ప్రాపర్టీ కొంచెం మనకి అంతగా కనిపించట్లేదు. పొజిషన్ ఐ వాంట్ టు గివ్. సో ఇప్పుడు నేను ఎలిమెంట్ ని ఐ విల్ ఆస్క్ యూ, మిమ్మల్ని అడుగుతాను, జస్ట్ ఐ వాంట్ టు అండర్స్టాండ్. ఇప్పుడు నేను ఈ ఎలిమెంట్ ని ఈ మధ్యలో ఇక్కడికి తీసుకురావాలి, ఏం చేయొచ్చు, ఏ ప్రాపర్టీస్ యూస్ చేయొచ్చు, నేను ప్రాపర్టీస్ యూస్ చేసి ఏ ప్రాపర్టీస్ చేసి తేవచ్చు, జస్ట్ ట్రై చేయండి. ఇప్పుడు ఎలిమెంట్ యాజ్ యూజువల్ డాక్యుమెంట్ ఫ్లో ప్రకారం ఇక్కడికి వచ్చి నిలబడింది. ఇప్పుడు నేను ఈ ఎలిమెంట్ ని పర్టికులర్లీ కొద్దిగా ఇక్కడ జరపాలనుకుంటున్నాను, ఈ ప్లేస్ లోకి జరపాలనుకుంటున్నాను. ఏం చేయొచ్చు నేను చెప్పండి, ఎనీ గెస్సెస్, ఎవరైనా వైల్డ్ గెస్ చేయండి. జస్టిఫై. ఓకే, మనం ఒకవేళ డిస్ప్లే ఫ్లెక్స్ అవి యూజ్ చేస్తే జస్టిఫై యూజ్ చేయొచ్చు. అదర్ దాన్ జస్టిఫై ఇంకేమన్నా, డిస్ప్లే ఫ్లెక్స్ యూజ్ చేయలే కదా ఇక్కడ మనం, అదర్ దాన్ దట్ ఏమన్నా చేయొచ్చా, జస్ట్ ట్రై చేయండి. జస్ట్ ప్రీవియస్ గా మనం అలైన్మెంట్, సారీ అలైన్ కరెక్టే. అలైన్ కంటెంట్, అలైన్ ఐటమ్స్ అవన్నీ కూడా మనం డిస్ప్లే ఫ్లెక్స్ కానీ డిస్ప్లే గ్రిడ్ కానీ యూస్ చేస్తే వర్కౌట్ అవుతాయి. ఇక్కడ మనం డిస్ప్లే ఫ్లెక్స్ యూస్ చేయట్లేదు, డిస్ప్లే గ్రిడ్ యూస్ చేయట్లేదు. అదర్ దాన్ డిస్ప్లే ఫ్లెక్స్, డిస్ప్లే గ్రిడ్ ప్రాపర్టీస్ కాకుండా ఇంకేమన్నా జస్ట్ థింక్ ఆన్ దట్, ఎలా మూవ్ చేయొచ్చు. సో మీ వర్క్ ఏంటంటే, అది రియల్ టైమ్ గా చెప్తాను, డెవలపర్స్ ఎలా వర్క్ చేయాలంటే, ఇప్పుడు మీకు ఇది నేను ఇప్పుడు ఇచ్చిన మీకు ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటి, ఈ ఎలిమెంట్ ని ఇక్కడ నుంచి తీసి ఇక్కడ పెట్టమని చెప్తున్నాను. సో ఏం చేయొచ్చు అనేది మీరు జస్ట్ ఎత్తుక్కోవాలి మీ మైండ్స్ లో, మీకు తెలిసిన టాపిక్స్. సో మీరు అందరూ కూడా పొజిషన్ టాపిక్స్ చదివారా, పొజిషన్ గుర్తున్నాయా, పొజిషన్ టాపిక్స్ గుర్తున్నాయా? సో ఏం చేస్తాము, పొజిషన్స్ లో మనం ఏం చేస్తాము, ఇలా మూవ్ చేస్తాము, అయిపోయింది కదా, సింపుల్. ఐ మూవ్ చేశాను కదా ఇక్కడికి, అంతే. పొజిషన్ రిలేటివ్ లేకపోతే పొజిషన్ అబ్జల్యూట్, యూ కెన్ యూజ్ ఎదర్ ద థింగ్, ఏదన్నా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా జస్ట్ మీరేంటంటే, యూ యాజ్ ఎ డెవలపర్ యూ రెస్పాన్సిబిలిటీ టు గివ్ ద ఆప్టిమైజ్ సొల్యూషన్ ఇవ్వడానికి మీరు ట్రై చేయాలి. ఓకేనా, దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ యాక్చువల్లీ. ఓకే, సో ఇప్పుడు చూడండి, దాని ఎందుకు నేను చెప్పానంటే, జస్ట్ ఐ వాంట్ టు టెస్ట్ యువర్ థింగ్ అంతే. ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, నెక్స్ట్ నేను ఏం చేశానంటే, ఇప్పుడు హోవర్ అయినప్పుడు నాకు ఈ ఎలిమెంట్ అనేది ఇప్పుడు జస్ట్ కలర్ చేంజ్ అవుతుంది కదా, నేను ఏం చేస్తానంటే, రియల్ టైంలో ఎలా ఉంటుందంటే, ఈ డివెల్మెంట్ మీద, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ డివెల్మెంట్ చెప్తున్నాను, కానీ ఇనిషియల్ రియల్ టైంలో డివెల్మెంట్స్ ఉండవు, బటన్స్ ఉంటాయి, లేకపోతే సమ్ యానిమేషన్ స్టిక్కర్స్ ఉంటాయి, సమ్ యానిమేషన్ బటన్స్ ఉంటాయి, అండ్ ఆల్సో సమ్ సార్ట్ ఆఫ్ లైక్ ఫేస్బుక్ బటన్స్, ఇన్స్టాగ్రామ్ బటన్స్, ట్విట్టర్ బటన్స్ అలాంటివి ఉంటాయి. ఇప్పుడు మీరు దీన్నే ఫేస్బుక్ అనుకోండి, ఇలా హోవర్ చేయగానే ఆ ఫేస్బుక్ బయటికి పాపప్ అవ్వాలి, అయితే బయట అది కొంచెం ట్రాన్స్లేట్ అవ్వడం అంటే దాని పొజిషన్ ఇక్కడ సైడ్ బార్ స్టిక్ అయి ఉంటాయి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కొన్ని సైడ్ బార్ లోకి ఈ సోషల్ ఐకాన్స్ స్టిక్ అయి ఉంటాయి. మీరు ఇలా హోవర్ చేయగానే అది ఇలా బయటికి కనిపిస్తుంది, అంటే బయటికి పాపప్ అయినట్టు, అయితే బయటికి చిన్నగా ఉండే ఎలిమెంట్ పెద్దగా అయినట్టుగా
కనిపిస్తుంది. సో అది ఎలా పాసిబుల్ చేస్తామంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను స్కేల్ ఇచ్చానా, ఇక్కడ చూడండి స్కేల్ ఇస్తానా, ఇప్పుడు నేను దీని మీద హోవర్ చేస్తాను. హోవర్ చేసినప్పుడు ఏమైంది చూడండి, దాని సైజ్ మారిందా లేదా, దాని సైజ్ మారుతుంది చూడండి. సైజ్ ఎలా ఏమైతుంది, సైజ్ ఏమైతుంది, స్కేలింగ్. దీన్ని ఏమంటాం అంటే స్కేలింగ్ ఫ్యాక్టర్ అంటాం. ఇదేం చేస్తామంటే వన్ యూ కెన్ కంప్లీట్ ఈ స్కేల్ అనే ప్రాపర్టీ ఏం చేస్తుంది, ఈ స్కేల్ అనే వాల్యూ ఏం చేస్తుంది అంటే టూ థింగ్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది. సో స్కేలింగ్ ఫ్యాక్టర్ ఇన్ ఎక్స్ యాక్సిస్ అండ్ స్కేలింగ్ ఫ్యాక్టర్ ఇన్ వై యాక్సిస్. సో మీరు ఒకటే ఆర్గ్యుమెంట్ పాస్ చేసినా ఓకే, టూ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసినా ఒకటే. ఈ స్కేలింగ్ ఫ్యాక్టర్ అంటే ఏం లేదు, సింపుల్ గా ఇప్పుడు నార్మల్ గా ఎలిమెంట్ ఇలా ఉండే ఎలిమెంట్ దాని యొక్క హైట్ విడ్త్ పెంచుకుంటది. స్కేలింగ్ ఫ్యాక్టర్ ని బేస్ చేసుకుని దాని హైట్ విడ్త్ మారుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఇది టూ పారామీటర్స్ యాక్సెప్ట్ చేస్తుంది. ఫస్ట్ పారామీటర్ ఎస్ఎక్స్, సెకండ్ పారామీటర్ ఎస్వై. ఇదేంటంటే స్కేల్ ఇన్ ఎక్స్ యాక్సిస్ అండ్ స్కేల్ ఇన్ వై యాక్సిస్. సో ఇప్పుడు చూడండి ఐఎమ్ గివింగ్ ఇప్పుడు 1.1 ఇస్తాను. అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు నేను ఇప్పుడు హోవర్ చేసినప్పుడు ఇట్ విల్ బోత్ హైట్ అండ్ విడ్త్, హైట్ అండ్ ఒక హైట్ అండ్ ఆల్సో విడ్త్ అంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ లో 1.1, 1.2, 1.1, 1.1 ఇచ్చాను కాబట్టి ఈక్వల్ గా అది స్కేల్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ 2.1 ఇచ్చాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2.1 ఇచ్చాను. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు వై యాక్సిస్ లో పెద్దగా అయింది. ఇప్పుడు చూడండి ఐ జస్ట్ రిమూవ్ దిస్ 1.1 అండ్ ఐ ట్రై టు గివ్ 2.1. ఇప్పుడు మీరు చూస్తే ఎక్స్ యాక్సిస్ లో ఇలాగైతుంది. సో ఇలా ఉండే డివ్ ఇలా అవుతుంది. అంటే ఇవన్నీ కూడా ట్రాన్స్ఫార్మ్స్, ఈ ప్రాపర్టీస్ అన్ని కానీ ట్రాన్స్ఫార్మ్స్. ఫస్ట్ మీకు ఎందుకు ట్రాన్స్లేటర్ స్టార్ట్ చేశానంటే ట్రాన్స్లేట్ ఈస్ యూజ్డ్ ఫర్ మూవింగ్ అండ్ రొటేట్ ఈస్ యూజ్డ్ ఫర్ రొటేటింగ్ అండ్ స్కేల్ యూజ్డ్ ఫర్ స్కేలింగ్ కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ మీకు ఏంటంటే డిస్టార్షన్ ఉంది. డిస్టార్షన్ అంటే జస్ట్ అది వుడ్ అబ్జర్వ్ దట్ వన్. ఇప్పుడు స్కీ1 ఇస్తాను చూడండి, స్కీ1 ఇచ్చిన తర్వాత యూ హ్యావ్ సేమ్ థింగ్. డిస్టార్షన్ ఎప్పుడు కూడా యాంగిల్స్ లో ఉంటాయి. ఓకే, డిస్టార్షన్ వుడ్ బి హ్యాపెనింగ్ ఇన్ యాంగిల్స్. ఓకే, ఫస్ట్ ఇది టూ పారామీటర్స్ యాక్సెప్ట్ చేస్తుంది. ఫస్ట్ పారామీటర్ ఇస్ ఎక్స్ యాంగిల్, సెకండ్ పారామీటర్ ఇస్ వై యాంగిల్. ఓకే, డోంట్ వరీ, ఐ విల్ గివ్ ద నోట్స్, బట్ యూ జస్ట్ అబ్జర్వ్ ద ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేయండి. మీరు నోట్స్ లో చూసినప్పుడు ఇంకొంచెం క్లారిటీ దొరుకుతుంది. అండ్ దాంట్లో ఒక బెటర్ ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేస్తున్నాను, అంటే అన్ని ఎగ్జాంపుల్ కవర్ చేసి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను చేస్తాను నేను హోవర్ చేసినప్పుడు ఏమైంది చూడండి, హోవర్ చేసినప్పుడు ఏమైంది, సో ఇట్ గాట్ డిస్టార్టెడ్, దాని ఒరిజినల్ పొజిషన్స్ నుంచి డిస్టార్ట్ అయింది. సో ఇలాగా ఈ విధంగా మీరు యానిమేషన్స్ క్రియేట్ చేయడానికి మనం స్కీవ్ యూస్ చేయాలా, స్కేల్ యూస్ చేయాలా, ట్రాన్స్లేట్ యూస్ చేయాలా, ఆర్ సంథింగ్ ప్రాపర్టీస్ రొటేట్ యూస్ చేయాలా అనేది మీ ఇష్టం. బట్ ఇక్కడ చూడండి ఈ స్కీవింగ్ ప్రాపర్టీ ఈ ఎక్స్ యాక్సిస్ లో ఎంత డిస్టార్ట్ అవ్వాలి, వై యాక్సిస్ లో అంతే, ఎక్స్ యాక్సిస్ లో వై యాక్సిస్ లో ఎంత డిస్టార్ట్ అవ్వాలి, ఎన్ని డిగ్రీస్ డిస్టార్ట్ అవ్వాలి అనేది ఈ స్కీవ్ అనే ప్రాపర్టీ యూస్ చేసి కంట్రోల్ చేస్తాం. సో అంతే. సో ఇది మెయిన్ థింగ్, ఇది మెయిన్ ప్రాపర్టీ. ఇప్పుడు నేను ఏదో చెప్పానో ఇవన్నీ కూడా సింగిల్ గా ట్రాన్స్లేట్ కానీ, స్కేల్ కానీ, రొటేట్ కానీ, స్కీవ్ కానీ అన్ని సింగిల్ గా చూసాం కదా. సో ఇవన్నిటిని ఇన్వాల్వ్ చేసే ఒక ప్రాపర్టీ ఉంది. ఇవన్నిటిని కూడా మీరు ఒకే ఎలిమెంట్ కి ఇన్వాల్వ్ చేసి ఒకే ఎలిమెంట్ కి అప్లై చేసే ప్రాపర్టీ కూడా ఉంది. అదేంటంటే మ్యాట్రిక్స్. ఓకే, మ్యాట్రిక్స్ అనే ప్రాపర్టీ ఉంది. ఈ మ్యాట్రిక్స్ అనే ప్రాపర్టీ ఏం చేస్తుందంటే ఇట్ సింప్లీ ఇట్ విల్ యాక్సెప్ట్ ఐల్ రైట్ సంథింగ్ ఏ కామా, ఇదే ఇలానే గుర్తుపెట్టుకోండి, ఏ కామా, బి కామా, సి కామా, డి కామా, ఈఎఫ్. ఓకే, ఇప్పుడు ఈ ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి గుర్తుపెట్టుకోండి. ఏ నుంచి ఎఫ్ వరకు వాల్యూస్ ఉంటాయి. అంటే అన్ని పారామీటర్స్ యాక్సెప్ట్ చేస్తుంది. ఈ మెట్రిక్స్ ఫంక్షన్ అనేది అన్ని పారామీటర్స్ యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఏ అంటే ఏంటంటే స్కేల్ ఎక్స్ వాల్యూ. ఓకే, స్కేల్ ఎక్స్ వాల్యూ. నెక్స్ట్ బి అంటే ఏంటి, స్కీవ్ వై వాల్యూ. డోంట్ వరీ, ఇది మీరు 100% మీరు గుర్తు పెట్టుకోవాలని అయితే చెప్పను, ఎందుకంటే ఇది ఎవరికి గుర్తుండదు, నాకు కూడా గుర్తుండదు ఇది. కానీ స్కీవ్ కి ఏమి ఇస్తాము, స్కేల్ కి ఏమి ఇస్తాము, ట్రాన్స్లేట్ కి ఏమి ఇస్తాము, అండ్ రొటేట్ కి ఏమి ఇస్తాం అనేది మాత్రం గుర్తుపడాలి. ఈ మ్యాట్రిక్స్ కి ఏ నుంచి ఎఫ్ వరకు పారామీటర్స్ ఉంటాయి. ఏ ఎవరికి సంబంధించింది, బి ఎవరికి సంబంధించింది, సి ఎవరికి సంబంధించింది, డి ఎవరికి సంబంధించింది, ఈ ఎవరికి సంబంధించింది, ఎఫ్ ఎవరికి సంబంధించింది అనేది నేను మీకు నోట్స్ లో ప్రొవైడ్ చేశాను. కానీ ఇప్పుడు చెప్తా వినండి. ఏ ఎవరికి సంబంధించింది అంటే స్కేల్ ఎక్స్, బి వచ్చి స్కీవ్ వై, సి వచ్చి స్కీవ్ ఎక్స్, డి వచ్చి స్కేల్ వై, ఈ వచ్చి ట్రాన్స్లేట్ ఎక్స్, ఎఫ్ వచ్చి ట్రాన్స్లేట్ వై. సో ఇప్పుడు మీరు సమ్ ర్యాండమ్ వాల్యూ ఇస్తాను. లెట్స్ టేక్ సమ్ ర్యాండమ్ వాల్యూ. ఇప్పుడు ర్యాండమ్ వాల్యూ ఇచ్చి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏమవుతుంది. ఓకే, ఇది 50
మనం ఇక్కడ స్కీవ్ ఇవ్వలేదు. లెట్స్ ట్రై టు గివ్ స్కీవ్ 1.2 1 చూడండి ఎలా అవుతుందో. సో ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ వాల్యూస్ బేస్ చేసుకొని అది మీకు ఎలా వర్కౌట్ అవ్వాలనేది, ఎలా ఎలా యానిమేట్ చేయాలనేది ఈ కంప్లీట్లీ ఇక్కడ మీరు మ్యాట్రిక్స్ లో ఇచ్చే వాల్యూస్ బేస్ అయి ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఏ నుంచి ఎఫ్ వరకు వాల్యూస్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఈ మ్యాట్రిక్స్ అని టైప్ చేసినా కానీ, లేదంటే బ్రౌజర్లో సెర్చ్ చేసినా కానీ అవి దేనికి సంబంధించిందో వస్తాయి. కానీ నేను నోట్లో కూడా మీకు ప్రొవైడ్ చేసినాను. గుర్తుపెట్టుకోండి, మ్యాట్రిక్స్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ all the properties of 2D transforms like translate, skew and scale. ఈ 3 ప్రాపర్టీస్ ని కంబైన్ చేసి ఒక మ్యాట్రిక్స్ అనే ప్రాపర్టీని మ్యాట్రిక్స్ అనే వాల్యూని క్రియేట్ చేస్తున్నారు. ఈ మ్యాట్రిక్స్ లో ఇట్ విల్ హ్యావ్ ఏ నుంచి ఎఫ్ వరకు పారామీటర్స్ ఉంటాయి. ఈచ్ వన్ విల్ హోల్డ్ ఇండివిజువల్ వాల్యూస్. ఓకే, అంతే. ఇప్పుడు నేను ఏం చెప్పాను అవి 2D ట్రాన్స్ఫార్మ్స్. ఓకే, అవన్నీ కూడా 2D ట్రాన్స్ఫార్మ్స్. ఇప్పుడు మీరు చూసారు కదా, ఇవంతా కూడా 2D ట్రాన్స్ఫార్మ్స్. నెక్స్ట్ వచ్చేసి మీకు 2D ట్రాన్స్ఫార్మ్స్ అంటే జస్ట్ మీకు ఎలా కనిపిస్తుంది, ఇది ఓన్లీ టూ డైమెన్షన్ కనిపిస్తుంది. వాట్ ఇన్ కేస్ క్లయింట్ అనేవాడు 3 డైమెన్షన్ లో కావాలంటే ఏం చేస్తారు? అప్పుడు 3 డైమెన్షన్ అంటే ఏంటి అసలుకి? 3D ట్రాన్స్ఫార్మ్స్ అంటే ఏంటి? ఇప్పుడు వరకు మీరు 2D ట్రాన్స్ఫార్మ్స్ చూశారు. 2D ట్రాన్స్ఫార్మ్స్ అంటే ఏంటి? ఎయిదర్ ఎక్స్ యాక్సిస్ లో మూవ్ అవుతుంది, లేదంటే వై యాక్సిస్ లో మూవ్ అవుతుంది. అంతే కదా, ఎయిదర్ ఎక్స్ యాక్సిస్ లో మూవ్ అవుతుంది, లేదా వై యాక్సిస్ లో మూవ్ అవుతుంది, లేదా ఎక్స్ యాక్సిస్ లో డిస్టార్ట్ అవుతుంది, లేదా వై యాక్సిస్ లో డిస్టార్ట్ అవుతుంది, లేదా ఎక్స్ యాక్సిస్ లో స్కేల్ అవుతుంది, వై యాక్సిస్ లో స్కేల్ అవుతుంది. వాట్ ఈస్ యాక్చువల్లీ 3D ట్రాన్స్ఫార్మ్? 3D ట్రాన్స్ఫార్మ్స్ అంటే జస్ట్ థింక్ ఆఫ్ 3D ట్రాన్స్ఫార్మ్స్ అంటే ఏంటి? జెడ్ యాక్సిస్ కానీ కరెక్ట్, ఉంటుంది. యా కరెక్ట్. అలాంగ్ విత్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ ఇంకొక యాక్సిస్ ఉంటుంది, జెడ్ యాక్సిస్ అంటే. జెడ్ యాక్సిస్ అంటే ఏంటి? జెడ్ యాక్సిస్ లో మీరు వ్యూ చేయాలంటే ఎలా ఉంటుంది? జెడ్ యాక్సిస్ లో వ్యూ దాన్ని ఇప్పుడు 2D అయితే మన మన విజన్ కి 2D ట్రాన్స్ఫార్మ్స్ ని ఐడెంటిఫై చేయొచ్చు. 3D ట్రాన్స్ఫార్మ్స్ ని ఐడెంటిఫై చేయొచ్చు. బట్ 3D ట్రాన్స్ఫార్మ్స్ ని ఐడెంటిఫై చేయాలంటే వన్ మోర్ యాక్సిస్ అనేది పిక్చర్ లోకి వస్తుంది, ఎక్స్ యాక్సిస్. ఓకే, జస్ట్ ఐ విల్ ట్రై టు గివ్ హియర్ ఎగ్జాక్ట్ పెయింట్ లో ఓపెన్ చేసి చెప్తాను. సో దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్. ఓకే, దిస్ ఈజ్ ఇది రెఫరెన్స్ అనుకుంటే ఇది ఎక్స్ యాక్సిస్. దిస్ వుడ్ బి ఎక్స్, దిస్ వుడ్ బి వై, అండ్ దెర్ విల్ బి వన్ మోర్ యాక్సిస్ దట్ ఈస్ నోన్ యాజ్ జెడ్ యాక్సిస్. ఈ జెడ్ యాక్సిస్ అంటే ఏం చేస్తున్నా, ఈ జెడ్ యాక్సిస్ అనేది మీకు స్క్రీన్ ఉందా? ఇప్పుడు స్క్రీన్ ఉందా? ఇప్పుడు ఈ స్క్రీన్ ఉంది కదా, ఈ స్క్రీన్ నుంచి మీరు ఈ స్క్రీన్ ఒకలా 3D చూస్తున్నప్పుడు, 3D మూవీస్ చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఎవరో మీకు 3D గ్లాసెస్ పెట్టుకున్నారంటే అది ఎక్కడో ఉంటుంది, ఆబ్జెక్ట్ ఎక్కడో ఉంటుంది, కానీ దట్ ఆబ్జెక్ట్ విల్ బి కమింగ్ టువర్డ్స్ యూ ఆర్ గోయింగ్ టువర్డ్స్ యూ. మీకు దగ్గరగానే వస్తుంది లేదా దూరంగానే వస్తుంది. సో హౌ యూ కుడ్ పర్సెప్ట్, అది ఆ పర్స్పెక్టివ్ ఎలా క్రియేట్ అవుతుందంటే బికాస్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈస్ మూవింగ్ ఇన్ జెడ్ యాక్సిస్. జెడ్ యాక్సిస్ లో కూడా మన ఆబ్జెక్ట్ ని మూవ్ చేయగలిగాము అంటే ఇట్ విల్ క్రియేట్ సమ్ ఇల్యూజన్. ఒక ఇల్యూజన్ క్రియేట్ చేస్తుంది ఏంటంటే మీ నుంచి టువర్డ్స్ యూ అండ్ టువర్డ్స్ యూ అండ్ అవే ఫ్రమ్ యూ. టువర్డ్స్ అంటే ఇక్కడ ఈ పర్స్పెక్టివ్ లో ఏం చెప్పచ్చు అంటే టువర్డ్స్ ద స్క్రీన్ అండ్ అవే ఫ్రమ్ ద స్క్రీన్, జెడ్ యాక్సిస్ అంటే. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ అంటే ఏంటి? ఇట్ విల్ మూవ్ ఇన్ హారిజాంటల్. వై యాక్సిస్ అంటే ఏమంటే ఇట్ విల్ మూవ్ ఇన్ వర్టికల్. వేరేస్ జెడ్ యాక్సిస్ అంటే ఇట్ విల్ మూవ్ టువర్డ్స్ ద స్క్రీన్ ఆర్ అవే ఫ్రమ్ ద స్క్రీన్. అంటే స్క్రీన్ మీదకి వచ్చినట్టు కనిపిస్తుంది అండ్ స్క్రీన్ నుంచి దూరంగా వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది జెడ్ యాక్సిస్ అంటే. సో సింపుల్ గా ఇప్పుడు ఎలాగైతే ట్రాన్స్ఫార్మ్స్ ఉన్నాయో, ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్స్ కి మనం ఎలాగైతే రాస్తున్నామో అన్ని ఒక ఎక్స్ట్రా పారామీటర్ యాడ్ అవుతుంది అంతే. ఇప్పుడు ట్రాన్స్లేట్ ఉందా, ట్రాన్స్లేట్ మామూలుగా ట్రాన్స్లేట్ రాస్తాము, లేదా ట్రాన్స్లేట్ ఎక్స్ వై రాస్తాము. ఇప్పుడు ఏంటంటే ట్రాన్స్లేట్ 3D అని రాస్తాం. 3D అని రాసేసి యూ విల్ గివ్ సంథింగ్ లైక్ ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ ఇస్తాం. సో now let's assume that we have 50 pixels, 30 pixels, and let's assume that we have something 100 pixel in z axis. ఇప్పుడు చూడండి ట్రాన్స్లేట్ 3Dలో ఇప్పుడు ఇది ఏమవుతుందో. ఇప్పుడు మీకు మనకేంటంటే ఇది యాక్చువల్లీ మీరు 100 పిక్సెల్స్ అనేది జెడ్ యాక్సిస్ లో ఇచ్చారు కదా, యూ కెనాట్ యాక్చువల్లీ ఆ పర్స్పెక్షన్ మనం చూడలేం 2D స్క్రీన్స్ లో. 2D స్క్రీన్స్ లో ఆ పర్స్పెక్టివ్ అనేది మనం చూడలేం. ఇట్ విల్ బి విజిబుల్ ఇన్ 3D స్క్రీన్స్. 3D ఇల్యూషన్స్ యూజ్ చేసుకుని 3D స్క్రీన్స్ లో మాత్రమే అటువంటి ఇల్యూషన్ ని మనం కనిపెట్టచ్చు, మన ఐ అనేది డిటెక్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ మనం ఒక థర్డ్ యాక్సిస్ ని క్రియేట్ చేస్తాం, జెడ్ యాక్సిస్ అని.
ఇదేంటంటే ఇట్ విల్ యాక్చువల్లీ మూవ్ ద ఆబ్జెక్ట్ టువర్డ్స్ ద స్క్రీన్ ఆర్ అవే ఫ్రమ్ ద స్క్రీన్. ఇది జనరల్ గా మనం యూజ్ చేసే ప్రాపర్టీ. ట్రాన్స్లేట్ బదులు ట్రాన్స్లేట్ 3D అని రాస్తాం అంతే, ఓకేనా. సో దీని అర్థం ఏంటంటే ఇట్ మూవ్స్ 50 పిక్సెల్ రైట్ కి మూవ్ అవుతుంది, 30 పిక్సెల్ రైట్ డౌన్ కి మూవ్ అవుతుంది, 100 పిక్సెల్ టువర్డ్స్ ద వ్యూవర్ మూవ్ అవుతుంది, ఓకేనా. దట్ ఈస్ యాక్చువల్లీ జెడ్ యాక్సిస్ వాల్యూ. జెడ్ యాక్సిస్ వాల్యూ పాజిటివ్ వాల్యూ ఇచ్చారంటే టువర్డ్స్ యూ వస్తుంది, నెగిటివ్ వాల్యూ ఇచ్చారంటే ఇట్ విల్ గో అవే ఫ్రమ్ ద స్క్రీన్. ఈ పర్స్పెక్టివ్ ని మనం ఎలా చూడగలుగుతాం అంటే 3D స్క్రీన్స్ లోనే మనం ఇవన్నీ చూడగలుగుతాం, ఓకేనా. సో యాజ్ యూజువల్ ట్రాన్స్లేట్ ఎక్స్ అని ఉంది, ట్రాన్స్లేట్ వై అని ఉంది, అండ్ ట్రాన్స్లేట్ జెడ్ కూడా ఉంది. జెడ్ అంటే జెడ్ యాక్సిస్ లో మూవ్ చేస్తాం, ఓకే. నెక్స్ట్ సేమ్ యాజ్ యూజువల్ సేమ్ థింగ్ యూ విల్ హ్యావ్ రొటేట్ లో ఏం చేసాము, రొటేట్ రాసామా. రొటేట్ రాసేసి యూల్ రైట్ రొటేట్, మామూలుగా రొటేట్ ఎక్స్ యాంగిల్ అండ్ వై యాంగిల్, ఎక్స్ యాంగిల్ అండ్ వై యాంగిల్ కదా. ఎక్స్ యాంగిల్ రాస్తాం, వై యాంగిల్, టూ థింగ్స్, ఎక్స్ యాంగిల్ వై యాంగిల్. ఇప్పుడు ఇది వెయిట్ సెకండ్, ఓకే. rotate x horizontally flip. Let's see for x what happens. Rotate x, okay, rotate x undi, okay, it will rotate in 45 degrees. Then if you have plus, okay, rotate x, then y, okay, y axis lo rotate, then it will have z, rotate lo z, ఓకే. ఇది చూడండి, ఇది ఎలా వర్క్ అవుతుంది చూడండి. యాక్చువల్లీ ఇప్పుడు మనం రొటేట్ అని ఇచ్చామా, రొటేట్ అని ఇచ్చితే ఇది ఏమైంది, 45 డిగ్రీస్ రొటేట్ అయింది, క్లాక్ వైజ్ డైరెక్షన్ ఆర్ కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్, కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఆర్ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇప్పుడు మీరు ఈ రొటేట్ ఉందా, ఈ రొటేట్ ది ఎలిమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్స్ యాక్సిస్ లో మాత్రమే రొటేషన్ జరగాలి అనుకుంటే సింపుల్ గా యూ కెన్ గివ్, ఐ ఫర్గాట్ అబౌట్ దిస్ వన్, రొటేట్ ఎక్స్ ఇచ్చారంటే ఇట్ విల్ ఓన్లీ మూవ్ ఇన్ ఎక్స్ యాక్సిస్, ఓకే. If you give something y, it will move in y axis, okay. If you move in z axis, rotate in z axis, then actually z axis ఇస్తే అది z axis మీద రొటేట్ అవుతుంది. యాక్చువల్లీ ఎందుకు ఇలా కనిపిస్తుంది అంటే బికాస్ నౌ ఇట్స్ యాక్చువల్లీ మూవింగ్ ద ఎలిమెంట్ ఇన్ జెడ్ యాక్సిస్. అంటే ఇక్కడ నేను పెయింట్ రాసా కదా, ఈ యాక్సిస్ లో మూవ్ చేస్తుంది, కాబట్టి ఇటువంటి వ్యూని మీరు చూడగలుగుతున్నారు, ఇలా ఇటువంటి వ్యూ చూడగలుగుతున్నారు. ఎక్స్ యాక్సిస్ లో కానీ వై యాక్సిస్ లో జెడ్ రొటేట్ చేస్తుంటే అది జస్ట్ ఓన్లీ స్ట్రింక్ చేసింది, ఓకే. అటువంటి ప్రొస్పెక్షన్ ని కానీ మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఈ రొటేట్ యూస్ చేశారంటే కొంచెం ఐడెంటిఫై చేయొచ్చు. సో రొటేట్ అంటే నథింగ్ బట్ ఎలిమెంట్ ని రొటేట్ చేయడమే. ఎక్స్ యాక్సిస్ లో రొటేట్ చేయాలా, వై యాక్సిస్ లో రొటేట్ చేయాలా, జెడ్ యాక్సిస్ లో రొటేట్ చేయాలా. ఇది ఏంటంటే 3D జెడ్ యాక్సిస్ ఇన్వాల్వ్ చేశారంటే దట్ షుడ్ బి సంథింగ్ లైక్ 3D, ఓకే. నెక్స్ట్ రొటేట్ తర్వాత సేమ్ థింగ్ యూ విల్ బి హ్యావింగ్ స్కేల్ 3D అన్నిట్లో మీరు జస్ట్ 3D యాడ్ చేసుకోవచ్చు, ఒక రొటేట్ తప్ప. ఇక్కడ ఏంటంటే యూ విల్ హ్యావ్, నేను ఇంతకుముందు చెప్పాను ఎక్స్ వాల్యూ, వై వాల్యూ అండ్ జెడ్ వాల్యూ కదా. సో జెడ్ వాల్యూ ఉంటుంది. సో సేమ్ థింగ్ ఇక్కడ ఎక్స్ వాల్యూ, వై వాల్యూ ఉండేది ఇంతకు ముందు. ఇప్పుడు ఏంటంటే ఎక్స్ట్రాగా ఒక జెడ్ వాల్యూ అనేది క్రియేట్ అవుతుంది. జెడ్ వాల్యూ బికాస్ వీఆర్ వీఆర్ స్కేలింగ్ ద ఎలిమెంట్ ఇన్ జెడ్ యాక్సిస్ ఆల్సో. సో జస్ట్ ఐ వాంట్ టు గివ్ 1.1, 1.1 and 2 ఇస్తాను. లెట్స్ సీ హౌ ఇట్ బిహేవ్స్ యాక్చువల్లీ. ఓకే, we are not able to identify that. 1.5, okay, let's give 1.5. Scale 3D ఇచ్చినప్పుడు you need to give this 1 value, 3 value also. Now actually 3D అంతా కూడా మీరు యానిమేషన్స్ ని ఐడెంటిఫై చేయలేరు, బట్ తెలిసి పెట్టుకోండి 3D, ఎందుకంటే 3D వర్క్ అవ్వాలంటే 3D స్క్రీన్స్ లోనే వర్క్ అవుతుంది, ఓకే. స్కేల్ 3D లో 1.3 పారామీటర్స్ ఉంటాయి. ఫస్ట్ పారామీటర్స్ ఫర్ వన్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అండ్ జెడ్ యాక్సిస్ లో స్కేలింగ్ ఎంత జరగాలనేది ఇస్తుంది. అండ్ ఇండివిజువల్లీ స్కేల్ 3DX, స్కేల్ 3DY, స్కేల్ 3DZ. సో అది ఆ 3D ఉంది కదా, అది తీసేసేది. ఇక్కడ ఈ స్కేల్ 3D ఉంది కదా, 3D బదులు యూ కెన్ గివ్ ఎక్స్, యూ కెన్ గివ్ వై అండ్ యూ కెన్ గివ్ జెడ్ ఇచ్చేసి ఒక్కొక్క ఇండివిజువల్ వాల్యూ ఇచ్చారంటే ఇప్పుడు ఇండివిజువల్ వాల్యూస్ ని యాక్సెస్ చేసినట్టు. లేదు మీరు ఒకటే ప్రాపర్టీ విషయాలంటే సింపుల్ గా స్కేల్ 3Dని ఇచ్చేసేసి దాంట్లో మీరు ఆ ఫంక్షన్ కి త్రీ వాల్యూస్ ని ఇన్పుట్ గా ప్రొవైడ్ చేస్తే దట్స్ ఎనఫ్, ఓకే. దిస్ ఈస్ హౌ ఇట్ విల్ వర్క్, ఓకే.
ఇప్పుడు ఏంటంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి, నేను ఇంతకుముందు చెప్తున్నాను 3D కనిపించాలంటే పర్స్పెక్టివ్ క్రియేట్ చేయాలంటే పర్స్పెక్టివ్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు యాక్చువల్లీ కంటైనర్ ఉందా, ఈ కంటైనర్ కి నేను పర్స్పెక్టివ్ అని ఇస్తాను. లెట్స్ గివ్ సంథింగ్ పర్స్పెక్టివ్ ఇచ్చేసేసి ఇఫ్ ఐ గివ్ సంథింగ్ లైక్ 800 పిక్సెల్, ఓకే 800 పిక్సెల్. ఇప్పుడు ఒకసారి ఈ పర్స్పెక్టివ్ అంటే ఏం చేస్తుందంటే, ఈ పర్స్పెక్టివ్ మనం పేరెంట్ కంటైనర్ కి ఇచ్చామంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ క్రియేట్ వట్ కంటైనర్ 1 అనుకోండి. దీని తర్వాత ఇన్సైడ్ div క్లాస్ container, okay, I don't want this one, this is fine. Control A, format document, container 1 ఉందా. ఇప్పుడు let it be something like container hover ఉంది ఇక్కడ. I want to create this container 1, just another container, just another ఇంకొక div యాడ్ చేస్తున్నా, just for identity, just I am trying to get that perspective into picture లోకి తీసుకురానికి ట్రై చేస్తున్నాను. let me get it actually. Perspective, now container, okay, it's not getting actually ఈ perspective ఎలా వర్క్ అవుతుందంటే, I want to let you know that perspective అనేది మీరు ఇచ్చారంటే ఎప్పుడు కూడా పేరెంట్ కంటైనర్ కి ఇవ్వాలి. పేరెంట్ కంటైనర్ కి ఇచ్చారంటే అప్పుడు అది ఏం చేస్తుందంటే, ఇప్పుడు కంటైనర్ 1 వచ్చేసి పేరెంట్ కంటైనర్ వచ్చి చైల్డ్ కంటైనర్ కదా. ఇప్పుడు ఈ చైల్డ్ కంటైనర్ మీద మీరు హోవర్ ఎఫెక్ట్ రాస్తున్నారు. ఇప్పుడు దీనికి 3D యాక్సిస్ లో ఇది రొటేట్ అవ్వాలి అంటే యూ వాంట్ టు గివ్ దట్ పేరెంట్ కంటైనర్ కి పర్స్పెక్టివ్ క్రియేట్ చేశారంటే దట్స్ ఆల్. వెన్ యూ గివ్ సంథింగ్ పర్స్పెక్టివ్ అనేది మీరు డిఫైన్ చేశారంటే దట్స్ ఎనఫ్ యాక్చువల్లీ. మీరు ఆ 3D యానిమేషన్స్ ని చూడొచ్చు యాక్చువల్లీ, ఓకేనా. సో ఇది నేను మీకు ఐ ట్రై టు ప్రొవైడ్ ఇన్ ఓకే వన్ ఎగ్జాంపుల్ యూస్ చేసి ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను కోడ్. ఆ కోడ్ ని మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి ఎలా వర్క్ అవుతుందో. ఐ ట్రై టు గెట్ దిస్ పర్స్పెక్టివ్ దాన్ని తీసుకొచ్చి కోడ్ తీసుకొచ్చి మీకు ఆ కోడ్ డాక్యుమెంటేషన్ లో ఇస్తాను. జస్ట్ దాన్ని ఒకసారి అప్లై చేసి చూడండి. మొత్తానికైతే 3D ట్రాన్స్ఫార్మ్స్ కానీ 2D ట్రాన్స్ఫార్మ్స్ కానీ ఇంతే. అండ్ నేను ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, మ్యాట్రిక్స్ ఉంది కదా, మ్యాట్రిక్స్ ఏం చేసింది యాక్చువల్లీ 6 ప్రాపర్టీస్ ఉన్నాయి మ్యాట్రిక్స్ లో. 6 ప్రాపర్టీస్ లో ఒక్కో ప్రాపర్టీని రిప్రజెంట్ చేస్తాయి కదా. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఇది ఇక్కడ 3D మ్యాట్రిక్స్ ఎలా ఉంటుందంటే, గుర్తుపెట్టుకోవద్దండి, నేను గుర్తుపెట్టుకోవాలంటే చెప్పను, ఇది ఎంత కాంప్లెక్స్ గా ఉంటుంది. ఇది ఏంటంటే 4x4 మ్యాట్రిక్స్ ఉంటుంది. 4x4 మ్యాట్రిక్స్ అంటే ఈ విధంగా మ్యాట్రిక్స్ క్రియేట్ చేస్తాం. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూకి ఒక్కొక్క దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఒకటి వచ్చి స్కేల్ ఎక్స్, ఇంకోటి స్కేల్ వై, ఇంకోటి స్కేల్ జెడ్, అలానే స్కీవ్ వై, స్కీవ్ జెడ్, స్కీవ్ ఎక్స్, అలానే ట్రాన్స్లేట్ ఎక్స్, ట్రాన్స్లేట్ వై, ట్రాన్స్లేట్ జెడ్ అని ఒక్కో దానికి రిప్రజెంట్ చేస్తుంది. సో ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దట్ యూ వాంట్ టు రిమెంబర్ దిస్ వన్, బట్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ యూ దట్ ఇది కూడా ఒక మ్యాట్రిక్స్ 3D అంటే ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఆల్ 3D ప్రాపర్టీస్, 3D ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్, ఓకే. సో అదొకసారి యూ వాంట్ టు అండర్స్టాండ్, దాని ఒకసారి మీరు అండర్స్టాండ్ మీకు తెలిసి పెట్టుకోండి ఇలా ఒకటి ఉందని చెప్పి. దట్ వుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ ఇన్ యువర్ ఇంటర్వ్యూస్ లో ఉపయోగపడుతుంది, ఓకేనా. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇంకా మీరు చెప్పాలంటే ఈ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీకి మీరు అన్ని ప్రాపర్టీస్ ని కంబైన్ చేసి ఒక సింగిల్ ప్రాపర్టీకి ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రొటేట్ అని ఇచ్చేసేసి నెక్స్ట్ దీని తర్వాత యూ కెన్ హ్యావ్ సంథింగ్ స్కేల్ ప్రాపర్టీస్ ఇచ్చుకోవచ్చు. యూ కెన్ హ్యావ్ సంథింగ్ ట్రాన్స్లేట్ ప్రాపర్టీస్ ఇచ్చుకోవచ్చు. ఇలా మీరు ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాపర్టీకి వాల్యూస్ లో కంప్లీట్ గా మీరు అన్నిటిని ఇన్వాల్వ్ చేయొచ్చు. అండ్ ఈవెన్ ఒకవేళ మీకు మ్యాట్రిక్స్ తో వర్క్ చేయడం కష్టం అనుకుంటే ఈ విధంగా కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు, ఓకేనా. సో దాన్ని మీరు యూ డోంట్ వాంట్ టు టేక్ ఇట్ దట్ మచ్ ఆఫ్ into your mind, but remember that there is something called matrix which actually combines all the transform values అన్నిటిని కూడా కంబైన్ చేస్తుందని గుర్తుపెట్టుకోండి అంతే, ఓకేనా. సో దట్స్ ఆల్ అబౌట్ 3D ట్రాన్స్ఫార్మ్స్ అండ్ 2D ట్రాన్స్ఫార్మ్స్. యాక్చువల్లీ ఏంటంటే you want to see 3D transforms ante I'll try to give you some code with actual animation that will actually in the documentation lo provide chestanu chudandi. ఇప్పటికైతే మీరు ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకోవాల్సింది స్కేల్ అంటే ఏంటి, స్కీవ్ అంటే ఏంటి, ట్రాన్స్లేట్ అంటే ఏంటి, రొటేట్ అంటే ఏంటి. ఇవిట్లా మీకు అర్థమైనాయంటే దట్స్ ఎనఫ్, దట్స్ మోర్ దాన్ ఎనఫ్. యూ కెన్ క్రియేట్ సమ్ ట్రాన్స్ఫార్మ్స్ ఇన్ 2D అండ్ ఆల్సో 3D. దీని తర్వాత నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ మీకు వచ్చేది ఏంటంటే ట్రాన్సిషన్ ప్రాపర్టీస్.
అసలు ట్రాన్సిషన్ ప్రాపర్టీస్ అనేది ఇప్పుడు ఇవన్నీ కూడా ఎలిమెంట్స్ ట్రాన్సిషన్ అవుతున్నాయి కదా. యాక్చువల్లీ ట్రాన్సిషన్ లో మీకు కొన్ని అసలు ట్రాన్సిషన్ ఎవరికి అప్లై చేయాలి, ఇప్పుడు ఇది ఎలిమెంట్ కి అప్లై చేస్తున్నారు, దట్స్ వెరీ గుడ్, యూ ఆర్ అప్లైయింగ్ ఫర్ ఎలిమెంట్. బట్ వాట్ టు ట్రాన్సిషన్, దేని ట్రాన్సిషన్ చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు నేను ఎలిమెంట్ మొత్తాన్ని మూవ్ చేశాను. బట్ వాట్ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు ట్రాన్సిషన్ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ కలర్, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు ట్రాన్సిషన్, వెయిట్ సెకండ్, ఐఎమ్ గెటింగ్ సమ్ కాల్. Okay, so what in case if you want to transition only background, what in case if you want to only transition the width height, లేకపోతే ఫాంట్ సైజ్, లేకపోతే ఫాంట్, ఏదైనా ఒక పర్టికులర్ ప్రాపర్టీని ట్రాన్సిషన్ చేయాలన్నా కానీ మీరు ట్రాన్సిషన్ చేయాలంటే కంట్రోల్ చేయొచ్చు దాన్ని కూడా. సో దానికోసం మీరు యూజ్ చేసే ప్రాపర్టీస్ ఉన్నాయి కొన్ని, ఆ ప్రాపర్టీస్ చెప్తాను. యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ దట్. అది అంత కాంప్లికేటెడ్ గా ఉండదు, కానీ మీకు ఈ ట్రాన్సిషన్ ప్రాపర్టీస్ చెప్పా కదా, ఇలాంటి బటన్స్ యానిమేషన్స్ చేయడానికి ఉపయోగపడతాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే దాంట్లో మీరు చూడాల్సింది ఏంటంటే, ఫస్ట్ తెలుసుకోవాల్సింది ట్రాన్సిషన్ ప్రాపర్టీ. ఫస్ట్ ఫోర్మోస్ట్ థింగ్ ట్రాన్సిషన్ ప్రాపర్టీ. ఏ ప్రాపర్టీని మీరు ట్రాన్సిషన్ చేయాలనుకుంటున్నారు? సో దట్ ఈజ్ యాక్చువల్లీ చెప్తా చూడండి, ట్రాన్సిషన్ ప్రాపర్టీ. ఇది కీ యాక్చువల్లీ. ఐఎమ్ జస్ట్ సేయింగ్ యూ ఇట్ వర్క్స్ యాజ్ ఎ ప్రాపర్టీ, ట్రాన్సిషన్ ప్రాపర్టీ. బ్యాక్గ్రౌండ్ చూడండి, ఇది ఆటోమేటిక్ వచ్చింది చూడండి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చిందా. ఇదేంటంటే ఇది 2s ఈజీ నౌట్ ఇవన్నీ తీసేయండి ప్రస్తుతానికి. ఇలా మీరు ఇచ్చారంటే ట్రాన్సిషన్ ప్రాపర్టీ, వాట్ ఇట్ యాక్చువల్లీ మీన్ అంటే, ఇట్ మీన్స్ దట్ యు ఆర్ ట్రైంగ్ టు ట్రాన్సిషన్ ద బ్యాక్గ్రౌండ్ కలర్. ఈ ప్లేస్ లో మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. యూ కెన్ ట్రాన్సిషన్ కలర్, యూ కెన్ ట్రాన్సిషన్ బ్యాక్గ్రౌండ్ కలర్, యూ కెన్ ట్రాన్సిషన్ ద పొజిషన్, యూ కెన్ ట్రాన్సిషన్ ద ఫాంట్ సైజ్, యూ కెన్ ట్రాన్సిషన్ ద రేడియస్, ఏదైనా కూడా మీరు ట్రాన్సిషన్ చేసుకోవచ్చు. బట్ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ట్రాన్సిషన్ ప్రాపర్టీ ఈస్ సంథింగ్ దట్ విచ్ యాక్చువల్లీ ట్రాన్సిషన్స్ ద కంట్రోల్స్ ద ప్రాపర్టీ విచ్ యాక్చువల్లీ నీడ్ టు గెట్ ట్రాన్సిషన్. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేది ట్రాన్సిషన్ డ్యూరేషన్. డ్యూరేషన్ ఎంత ఉండాలి అంటే, ట్రాన్సిషన్ ఎంత సేపు జరగాలి అంటే, మీరు బ్యాక్గ్రౌండ్ కలర్, ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ నుంచి ఇంకో బ్యాక్గ్రౌండ్ కి మారుస్తున్నారు, సమ్ గ్రీన్ నుంచి రెడ్ కి మారుస్తున్నారు, అప్పుడు ఆ ట్రాన్సిషన్ ఎన్ని సెకండ్స్ జరగాలి? ఓకే, అది ట్రాన్సిషన్ డ్యూరేషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీని లోపల ట్రాన్సిషన్ లోపల ఇండివిజువల్ ప్రాపర్టీసే కాదు, యూ కెన్ ఆల్సో గివ్ సంథింగ్ ఆల్, లేకపోతే నన్, ఇవి కూడా పాసిబుల్. ఆల్ అంటే ఏంటంటే, ఏవైనా యానిమేటబుల్ ప్రాపర్టీస్ ఉన్నాయంటే అన్నింటికి కూడా అది ఆ ట్రాన్సిషన్ ప్రాపర్టీ అవి యానిమేట్ చేయడం స్టార్ట్ చేస్తాయి. దాని తర్వాత వచ్చేసి ఐ విల్ గివ్ యూ పర్ఫెక్ట్ సింటాక్స్, ఒక సింటాక్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను, బట్ గుర్తుపెట్టుకోండి, ట్రాన్సిషన్ ప్రాపర్టీ ఈస్ ద ప్రాపర్టీ విచ్ యాక్చువల్లీ యూఆర్ ట్రైంగ్ టు ట్రాన్సిషన్. నెక్స్ట్ ట్రాన్సిషన్ డ్యూరేషన్ ఈస్ సంథింగ్ దట్ విచ్ యాక్చువల్లీ హౌ మచ్ డ్యూరేషన్ లో ఆ ట్రాన్సిషన్ జరగాలి, ఎంత డ్యూరేషన్ ఆ ట్రాన్సిషన్ జరగాలి అనేది మీరు మెన్షన్ చేస్తారు. సో ఇక్కడ 2s అంటే 2 seconds, యూ కెన్ గివ్ 1s 2s 3s 1.5 ఎనీ సెకండ్ 2 అవంటి దాన్ని ఏమంటారంటే సెకండ్స్, డ్యూరేషన్ ఇన్ సెకండ్స్ యాక్చువల్లీ. సో మీరు ఎంత ఇస్తారో అంత డ్యూరేషన్ ని అది తీసుకుంటుంది. మీరు యూ కెన్ గివ్ 2s ఆల్సో, 2s ఇస్తారా 2 seconds, 2ms అంటే 2 milliseconds ఇవ్వచ్చు, అండ్ ఆల్సో సెకండ్స్ కూడా ఇవ్వచ్చు ట్రాన్సిషన్ డ్యూరేషన్. ఓకేనా? సో దట్స్ వన్ థింగ్ యూ వాంట్ టు అండర్స్టాండ్. నెక్స్ట్ ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్. నెక్స్ట్ మీ దగ్గర ఉండేది ప్రాపర్టీ ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్. ఈ ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్ అంటే ఏంటంటే, మీరు కొన్ని యానిమేషన్స్ చూస్తారు, స్లోగా స్టార్ట్ అయ్యి ఫాస్ట్కి వెళ్తాయి, మళ్ళీ స్లోగా ఎండ్ అవుతాయి. దాన్ని ఏమంటామంటే ఈజ్ ఇన్ అవుట్. కొన్ని ఉన్నాయి, నేమ్స్ ఉన్నాయి, ఆ నేమ్స్ మీకు డాక్యుమెంట్ లో ప్రొవైడ్ చేస్తాను, కానీ గుర్తుపెట్టుకుని చెప్తాను. మోస్ట్ ఆఫ్ ద ట్రాన్సిషన్ ఎలా వర్క్ అయితే చెప్తాను. ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్ అనే ఒక ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీని యూజ్ చేసే ఆ యానిమేషన్స్ ని క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఎలిమెంట్ అనేది మూవ్ అవుతుంది అంటే, మీరు ఇచ్చింది ఈ ఎలిమెంట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవ్వాలి అంటే, నేను ఇక్కడ ఉండే ఎలిమెంట్ ని ఇక్కడికి మూవ్ చేస్తున్నాను కదా, అదేం చేస్తుంది, టక్ ఇక్కడ డిసప్పేర్ అయిపోయి ఇక్కడ అపీర్ అయిపోతుంది కదా. అలా కాకుండా ఇక్కడ నుంచి స్లోగా ఇలా వచ్చినట్టు మనం యానిమేషన్ చేయొచ్చు. సో దానికోసం మనం యూజ్ చేసేది ఏంటంటే, ఈ ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఈ ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్ లీనియర్ గా ఉంటుంది, బై డిఫాల్ట్ గా లీనియర్ ఉంటుంది. లీనియర్ అంటే ఏంటంటే, ఇక్కడ మీ ఎలిమెంట్ ఉంటుంది, ఈ ఎలిమెంట్ మీద హోవరింగ్ పెట్టగానే ఇక్కడ నుంచి జంప్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు బ్లూ కలర్ ఉందా, బ్లూ కలర్ ఇలా పెట్టగానే డైరెక్ట్ గా రెడ్ కలర్ దగ్గర మారిపోతుంది. కానీ ఇక్కడ మీరు ట్రాన్సిషన్ డ్యూరేషన్, ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్ ఇవి ఇంక్లూడ్ చేశారంటే, ఈ రెడ్ కలర్ కాస్త ఎలా ఉంటుందంటే, స్లోగా స్టార్ట్ అయ్యి కొంచెం స్పీడ్ ఎక్కి మళ్ళీ స్లోగా మళ్ళీ ఫేడ్ అయిపోతుంది.
అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ కలర్ నుంచి రెడ్ కి మారుతుంది. అంటే ఇలా మారేటప్పుడు బ్లూ స్లోగా ఫేడ్ అయిపోతుంటది, రెడ్ స్లోగా అప్పీర్ అయిపోతుంటది, తర్వాత రెడ్ కొంచెం ఫాస్ట్ అప్పీర్ అవుతుంది, తర్వాత మళ్ళీ రెడ్ స్లోగా డిసప్పీర్ అయిపోయి మళ్ళీ బ్లూ కలర్ వచ్చేస్తుంది. సో అటువంటి యానిమేషన్స్ అన్నిటిని కూడా ఈ ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్ యూస్ చేసి కంట్రోల్ చేస్తాం. సో ఈజీ నౌట్ అంటే ఈజీ నౌట్ అంటే స్లో స్టార్ట్, లీనియర్ స్పీడ్ అండ్ స్లో ఎండ్. ఈజిన్ అంటే ఈజిన్ అని ఒకటి ఉంది. ఈజిన్ అంటే స్లో స్టార్ట్ దెన్ స్లోగా స్టార్ట్ అయ్యి ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ ఈజ్ అవుట్ అంటే ఫాస్ట్ గా స్టార్ట్ అవుతుంది, స్లోగా ఎండ్ అవుతుంది. ఈజిన్ అవుట్ అంటే స్లోగా స్టార్ట్ అయ్యి స్లోగా ఎండ్ అవుతుంది. అండ్ మనకి ఏంటంటే లీనియర్ ఉంది. లీనియర్ అంటే త్రూ అవుట్ ద యానిమేషన్, త్రూ ద ట్రాన్సిషన్ స్పీడ్ అనేది నార్మల్ గా ఉంటుంది. ఈజ్ అంటే ఏంటంటే ఇంకో ప్రాపర్టీ ఈజ్, ఇది డిఫాల్ట్ ప్రాపర్టీ. ఇదేంటంటే స్లోగా స్టార్ట్, ఫాస్ట్ దెన్ స్లో ఎండ్ ఇవన్నీ. సో ఇవన్నీ కూడా మీరు ఏంటంటే దీస్ ఆర్ సంథింగ్ లైక్ ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్ కి ఇవన్నీ వాల్యూస్. దీని తర్వాత మీరు ఫోకస్ చేయాల్సింది ట్రాన్సిషన్ డిలే. ఇంకొక ట్రాన్సిషన్ ప్రాపర్టీ ఉంది. సో ఇవి ఎందుకు దీస్ ఆర్ ట్రాన్స్ఫార్మ్స్ తో పాటు ఈ ట్రాన్సిషన్ ప్రాపర్టీస్ అన్ని కూడా ట్రాన్సిషన్ కూడా మీరు చదవాలి, గుర్తుపెట్టుకోవాలి కూడా. ఎందుకంటే దీస్ ఆర్ యాక్చువల్లీ దీస్ కంపైన్లీ విల్ వర్క్ అండ్ మేక్ యువర్ యుఐ అట్రాక్టివ్. ఓకే, 1 సెకండ్. ఇది ట్రాన్సిషన్ డిలే అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఇలా హోవర్ అవ్వగానే ట్రాన్సిషన్ అప్లై చేయాలని చెప్తారు, కానీ ట్రాన్సిషన్ డిలేని ఇంక్లూడ్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మీరు ఎన్ని సెకండ్స్ అయితే మీరు ప్రొవైడ్ చేసినారో అన్ని సెకండ్స్ అది వెయిట్ చేసి తర్వాత ట్రాన్సిషన్ అవుతుంది. అంటే ఇప్పుడు రెడ్ కలర్ గా మారాలనుకోండి, 1 సెకండ్ వెయిట్ చేసిన తర్వాతనే ఈ కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో డోంట్ వరీ, నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొచ్చి మీకు చూపిస్తాను, దెన్ యూ విల్ అండర్స్టాండ్ యాక్చువల్లీ. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ విల్ ఇంక్లూడ్ దిస్, ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా ఇంక్లూడ్ చేస్తాను. చూడండి, ఇప్పుడు నేనేంటంటే ఐ వాంట్ టు మేక్ దిస్ హోవర్ కదా, రిజెక్ట్, ఐ డోంట్ వాంట్ దిస్ వన్. సో నా ప్రాపర్టీ ఏంటంటే ట్రాన్స్ఫార్మ్. ఓకే, ట్రాన్స్ఫార్మ్ రొటేట్ బై 80 degrees. ఓకే, ఆర్ఎస్ రొటేట్ 180 degrees అని చెప్పాను. ఓకే, ఇప్పుడు చూడండి నేనేం చేస్తానంటే ఐ విల్ ట్రై టు గివ్స్ ట్రాన్సిషన్ వాట్ ఐ విల్ సే, let's give background for now. Background, ఓకే, ఆన్ హోవర్ రెడ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇస్తాను, బ్యాక్గ్రౌండ్ కూడా ఇన్వాల్వ్ చేస్తాను. దట్ వుడ్ బి ఫైన్ యాక్చువల్లీ. బ్యాక్గ్రౌండ్ రెండు మూమెంట్ బ్యాక్గ్రౌండ్ రెండు జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ దెన్ 0.5 seconds, దెన్ ఆఫ్టర్ ఈజ్ ఇన్ ఆర్ ఎల్స్ ఇండివిజువల్ కంట్రోల్ చేద్దాం. నో వరీస్, వీ కెన్ కంట్రోల్ ఇట్ ఇండివిజువల్లీ. ఓకే, ఓకే, ట్రాన్సిషన్ ప్రాపర్టీ బ్యాక్గ్రౌండ్ కలర్ ట్రాన్స్ఫార్మ్. దెన్ దీని తర్వాత ట్రాన్సిషన్ డ్యూరేషన్. ఓకే, ట్రాన్సిషన్ డ్యూరేషన్ ఎంత పెడతాము, లెట్స్ టేక్ ఇట్ యాస్ ట్రాన్సిషన్ డ్యూరేషన్ సమ్ 3 seconds. ఓకే, 3 seconds పెడదాం. తర్వాత ట్రాన్సిషన్ టైమింగ్ ఈజ్ ఇన్ అవుట్. ఓకే, ఈజ్ పెట్టాను. ట్రాన్సిషన్ డిలే 1 second. ఇప్పుడు యాక్చువల్ చూద్దాం ఎలా వర్క్ అవుతుంది ఇది. ఐ ఆల్సో డోంట్ నో హౌ ఇట్స్ వర్క్ యాక్చువల్లీ, బట్ ఐ ట్రై టు గెట్ ఇట్. ఇదేంటి హోవర్ అయితే నడుస్తలేదు, రిమూవ్ దిస్ కంటైనర్ వన్. వాట్, it's okay, what is the problem We here? can write in hover. What happened? Hover లో రాయాలి కదా, అది కంటైనర్ కోలన్ hover లో రాస్తే హోవర్ ఇదే అవుతుంది. ఇక్కడ రాసాం కదా కంటైనర్ హోవర్. బట్ అంటే మనం ఇక్కడ రాసింది ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్ అనేది కంటైనర్ లో రాసాం కదా. నేను ఇక్కడ ప్రాపర్టీని కాల్ చేస్తాను కదా, ట్రాన్స్ఫార్మ్. ఇక్కడ ఇది కనిపిస్తుందా, లాస్ట్ లో ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీని కాల్ చేస్తున్నాను ఇక్కడ ట్రాన్సిషన్ ప్రాపర్టీ. ఓకే, let us take a shortened property for now, transition. Let's see how it works actually. Background, why it's not apply? Okay, యాక్చువల్లీ ఇందాక నేను టక్కని చూసినట్టున్నాను. చూద్దాం ఒకసారి ఇవి తీసి చూద్దాం.
ఇట్స్ వర్కింగ్, బట్ మనం వెయిట్ చేయలేదు. ఇక్కడ ట్రాన్సిషన్ డిలే ఇచ్చాం కదా 1 సెకండ్. ఇది చూడండి, ఇది ఎలా వర్క్ అవుతుందంటే స్లో స్టార్ట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఐఎమ్ ట్రైంగ్ టు చేంజ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ ఆల్సో రొటేటింగ్ అప్లై చేస్తున్నాను. అండ్ ట్రాన్స్ఫార్మ్ కాల్ చేశాను. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ని నేను ట్రాన్సిషన్ ప్రాపర్టీ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను. అండ్ డ్యూరేషన్ ఎంత ఇచ్చాను, 3 సెకండ్స్ వరకు ట్రాన్సిషన్ జరగాలని ఇచ్చాను. అండ్ టైమింగ్ ఫంక్షన్ ఇది ఇచ్చాను. ఇది అంటే ఏంటంటే స్లో స్టార్ట్ అండ్ స్లో ఎండ్. ఓకే, దెన్ ట్రాన్సిషన్ డిలే 1 సెకండ్ ఇచ్చాను. సో ఇప్పుడు మనం ఇలా హోవర్ చేయగానే 1 సెకండ్ ఆగి అది స్లోగా స్టార్ట్ అయ్యి స్లోగా ఎండ్ అవుతుంది. అబ్జర్వ్ చేస్తున్నారా, స్లోగా స్టార్ట్ అయ్యి స్లోగా ఎండ్ అవుతుంది. ఓకే, సో దట్స్ హౌ దిస్ యానిమేషన్స్ వుడ్ బి వర్కింగ్. ఈ యానిమేషన్స్ అన్ని కూడా ఇలా వర్క్ అవుతాయి. సో యానిమేషన్ షుడ్ బి కంబైన్డ్ విత్ ట్రాన్స్ఫార్మ్స్. అందుకే మీకు ఫస్ట్ ట్రాన్స్ఫార్మ్స్ చెప్పిన తర్వాత ట్రాన్సిషన్ చెప్పడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ మీకు ట్రాన్స్ఫార్మ్స్ అనేది ఈజీగా అర్థమైనాయంటే దెన్ యూ కెన్ యాక్చువల్లీ కంట్రోల్ ద థింగ్స్. ఓకే, సో ఈ విధంగా ట్రాన్సిషన్స్ వర్క్ అవుతాయి. సో నేను ఒక గుడ్ ఎగ్జాంపుల్ మీకు ప్రొవైడ్ చేస్తాను డాక్యుమెంటేషన్ లో. మీరు ఒకసారి ఇవే ఉంటాయి మాక్సిమం. అంటే మీరు ట్రాన్సిషన్ సంబంధించిన ప్రాపర్టీస్ ఇవే. ట్రాన్సిషన్ ప్రాపర్టీ అంటే ఏ ప్రాపర్టీని కంట్రోల్ చేయాలి, ట్రాన్సిషన్ డ్యూరేషన్ అంటే ఎంత డ్యూరేషన్, టైమింగ్ ఫంక్షన్ అంటే టైమింగ్ ఫంక్షన్ కి సంబంధించిన వాల్యూస్ ఇచ్చాను. అండ్ ట్రాన్సిషన్ డిలే ఎంత కావాలో అంత డిలే పెట్టాను. ఓకే, అండ్ ఇది షార్ట్ అండ్ ప్రాపర్టీ. ఇలా మీరు ఇండివిజువల్ గా రాసే బదులు ఐ కెన్ రైట్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ సింగిల్ లైన్. ఒక సింగిల్ లైన్ లో రాయొచ్చు ట్రాన్సిషన్ ఇచ్చేసేసి. సో ఇందులో ఏంటంటే జస్ట్ సి ఐఎమ్ ట్రైంగ్ టు డూ బ్యాక్గ్రౌండ్ కలర్ 3 seconds ఈజ్ 1 second. సో కలర్ ఇట్స్ యాక్చువల్లీ చేంజింగ్. దీని అర్థం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కలర్ కి అప్లై అయింది ట్రాన్సిషన్ డ్యూరేషన్ ఇది, ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్ ఇది, ట్రాన్సిషన్ డిలే ఇది, అండ్ కలర్ కూడా అప్లై అయింది. కలర్ 3 seconds ఈజ్ 1 second. అండ్ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ అంటే నేను ఇక్కడ కంటైనర్ హోవర్ అయినప్పుడు ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ అప్లై అవ్వాలని ఇచ్చాను. ఈ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ ఇట్స్ యాక్చువల్లీ హ్యావింగ్ 3 seconds ఈజ్ 1 second. సో ఇలా కూడా మీరు యాక్చువల్లీ ప్రిపేర్ చేయొచ్చు. దీని ఏమంటారంటే షార్ట్ అండ్ ప్రాపర్టీస్ అంటాం. సో యూ కెన్ రిమూవ్ సంథింగ్ లైక్ ఇది రిమూవ్ చేసి ఇది పెట్టినా సరిపోతుంది. దట్స్ అప్ టు యూ. ఓకే, మీరు ఎలా వర్కౌట్ చేస్తున్నారు అనేది దట్స్ అప్ టు యూ అండ్ అప్ టు యువర్ అండర్స్టాండింగ్. సో ఈ వెదర్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ ఇండివిజువల్ ప్రాపర్టీసా లేకపోతే ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్ విత్ షార్ట్ అండ్ ప్రాపర్టీసా అనేది దట్స్ యువర్ ప్రొఫిషియన్సీ వెన్ యూ గో ఆన్ ప్రాక్టీసింగ్. మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీరు ఆటోమేటిక్గా షార్ట్ అండ్ ప్రాపర్టీస్ కి చేంజ్ అయిపోతారు. అది జరుగుతుంది. ఫస్ట్ మీరు ఇనిషియల్ గా అయితే సింగిల్ గా ప్రాపర్టీస్ ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేయండి. మీరు కొద్దిగా ప్రొఫెషన్సీ వచ్చిన తర్వాత యూ జస్ట్ స్టార్ట్ యూజింగ్ షార్ట్ అండ్ ప్రాపర్టీస్. ఓకే, ప్రాక్టీసింగ్ షార్ట్ అండ్ ప్రాపర్టీస్. సో ఇవంతా కూడా దిస్ ఆల్ కమ్స్ అండర్ 3D ట్రాన్స్ఫార్మ్స్, 2D ట్రాన్స్ఫార్మ్స్ అండ్ ట్రాన్సిషన్స్. ఓకే, నెక్స్ట్ మీకు ఉండేది ఏంటంటే ట్రాన్సిషన్స్ లోనే సంథింగ్ ఉంది. ఇంకా ట్రాన్సిషన్స్ లో ఇప్పుడు నేను లీనియర్ ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్ లో క్యూబిక్ బీజర్ అని ఉంది. అది దట్స్ నాట్ దట్ మచ్ ఆఫ్ రిక్వైర్మెంట్, బట్ ఇట్స్ ఓకే, తెలుసుకుంటే బెటర్. నేను దానికి సంబంధించిన కోడ్ మీకు ఇస్తాను. అంటే అది ఒక యానిమేషన్, ఆ యానిమేషన్ సంబంధించిన కోడ్ మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, అండ్ ఐ ఆల్సో ట్రై టు గివ్ యూ సమ్ రియల్ ఎగ్జాంపుల్స్. అంటే బటన్ మీద హోవర్ చేసినప్పుడు బటన్ గ్లో అయ్యేటట్టు, బటన్ యానిమేట్ అయ్యేటట్టు. ఇప్పుడు ఇలా మనం పెట్టామంటే ఏమవుతుంది, ఇది మీకు రొటేట్ అయితే నడుస్తుంది కదా. సో ఇలా ఉన్నప్పుడు మీకు బటన్స్ ఉంటాయి, కొన్ని బటన్స్. ఆ బటన్స్ ఏమవుతాయి, ఆ బటన్స్ హోవర్ చేశారంటే ఆ బటన్ గ్లో అవడం కానీ, ఆ బటన్ మీద హోవరింగ్ సమ్ లైటింగ్ ఎఫెక్ట్ రావడం కానీ, అలా ఏమన్నా ఎగ్జాంపుల్స్ ఉంటే నేను ప్రొవైడ్ చేస్తాను డాక్యుమెంట్ లో. మీరు అవన్నీ తెచ్చి VS Code లో ప్లేస్ చేసి ప్రాక్టీస్ చేయండి. అవి ప్రాక్టీస్ చేశారంటే మీరు రియల్ టైమ్ లో ఇంకొంచెం మంచిగా క్రియేట్ చేసుకోవచ్చు యానిమేషన్స్. ఓకే, just a second, I'll be back. ఓకే, ఇప్పటి వరకు చదివినంత కూడా CSS ట్రాన్సిషన్స్. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇదేంటంటే మీరు ఏం చేస్తున్నారు, సంథింగ్ ఒక యాక్షన్ ని బేస్ చేసుకొని ట్రాన్సిషన్స్ జరుగుతున్నాయి, అంతే కదా. సో ఇప్పుడు నెక్స్ట్ మీరు చదవబోయే కాన్సెప్ట్స్ CSS యానిమేషన్స్. ఓకే, యూ విల్ బి రీడింగ్ ద కాన్సెప్ట్ కాల్డ్ CSS యానిమేషన్స్. ఓకే, CSS యానిమేషన్స్. అసలు CSS యానిమేషన్స్ కి CSS ట్రాన్సిషన్స్ కి CSS యానిమేషన్స్ వర్సెస్ CSS ట్రాన్సిషన్స్. ఓకే, ట్రాన్సిషన్స్. ఇప్పుడు వరకు ఫస్ట్ మీరు ఏ కాన్సెప్ట్ చూసారు, ట్రాన్సిషన్ కాన్సెప్ట్ చూసారు. ట్రాన్సిషన్ అంటే ఏంటి, యు ఆర్ సంథింగ్ లైక్ యు ఆర్ ఇంటెన్షనల్లీ ట్రిగరింగ్ ద చేంజ్. ఎలా చేంజ్ చేస్తున్నారు, హోవర్ అనే దాన్ని యూస్ చేసుకొని
యానిమేషన్ ట్రాన్సిషన్ ట్రిగర్ చేస్తున్నాడు. కానీ దాన్ని ఏమంటామంటే సిఎస్ఎస్ ట్రాన్సిషన్ అంటాం. కానీ సిఎస్ఎస్ యానిమేషన్ అంటే ఇట్ విల్ బి ట్రిగర్డ్ ఆటోమేటికల్లీ ట్రిగర్ అవుతుంది. సిఎస్ఎస్ కి ట్రాన్సిషన్ కి యానిమేషన్ తేడా ఏంటంటే సిఎస్ఎస్ ట్రాన్సిషన్ ని కూడా సమ్ యాక్షన్స్ ద్వారా ట్రిగర్ చేస్తాం. దట్స్ వన్ థింగ్. సిఎస్ఎస్ యానిమేషన్స్ అనేది ఏంటంటే ఇట్ విల్ బి రన్ ఆటోమేటికల్లీ, బ్రౌజర్ రన్ అవ్వగానే ఆటోమేటిక్ గా యానిమేషన్ స్టార్ట్ అవుతుంది. బ్రౌజర్ రన్ అవ్వగానే ఆర్ సంథింగ్ లైక్ క్లాస్ నేమ్స్ చేంజ్ చేస్తే, అంటే డైనమికల్లీ ఇప్పుడు క్లాస్ కంటైనర్ ఇచ్చాం కదా, ఈ క్లాస్ కంటైనర్ కాకుండా డైనమికల్లీ మనం క్లాస్ నేమ్స్ చేంజ్ చేయొచ్చు. అలా క్లాస్ నేమ్ చేంజ్ అయినప్పుడు యానిమేషన్ స్టార్ట్ అయ్యేటట్టు అదొక సినారియో ఉంది. లేదంటే బ్రౌజర్ రెండర్ అయిన ఇమ్మీడియట్లీ బ్రౌజర్ మీకు ఇప్పుడు కంటెంట్ రెండర్ చేయగానే మీకు యానిమేషన్ ఆటోమేటిక్ గా రన్ అయిపోతుంది. దట్స్ వన్ థింగ్. ఓకే, అది డిఫరెన్స్ సిఎస్ఎస్ ట్రాన్సిషన్స్ కి సిఎస్ఎస్ యానిమేషన్ కి డిఫరెంట్ ఏంటని అడిగితే జస్ట్ యూ కెన్ సే దట్ సిఎస్ఎస్ ట్రాన్సిషన్ వుడ్ బి ట్రిగర్డ్ బై మాన్యువల్లీ సమ్ యాక్షన్ ద్వారా ట్రిగర్ చేస్తాం. బట్ what you say that animations అంటే it will be automatically triggered from browser. Okay, that's all. అది ఇప్పుడు నేనేం చేస్తాను, ఇప్పుడు నెక్స్ట్ 1 second I'm getting some message. ఓకే, ఇట్స్ ఓకే. సో ఇప్పుడు యానిమేషన్స్ గురించి కంప్లీట్ గా చూద్దాం. యానిమేషన్స్ లో ఏమేమి ఉన్నాయి, అసలు యానిమేషన్స్ ఎలా పాసిబుల్ అవుతాయి, అసలు యానిమేషన్స్ ని ఏమేమి యూజ్ చేస్తాం, ఏ ప్రాపర్టీస్ అప్లికబుల్ అవుతాయి, అసలు సిఎస్ఎస్ యూజ్ చేసి యానిమేషన్స్ ని ఎలా క్రియేట్ చేస్తాం. యాక్చువల్లీ ఇది ఒక సిఎస్ఎస్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్. ఓకే, సిఎస్ఎస్ యానిమేషన్ అనేది ఒక సిఎస్ఎస్ లోనే అడ్వాన్స్డ్ కాన్సెప్ట్. మీరు బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని ప్రిపేర్ అయిపోయిన తర్వాత యానిమేషన్స్ ద లాస్ట్ కాన్సెప్ట్, ఎందుకంటే ఇది కొంచెం టెక్నికాలిటీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అండ్ ఆల్సో ఇట్స్ వెరీ సమ్వాట్ బిట్ హార్డ్ టు అండర్స్టాండ్ వెన్ యూ యూజ్ దట్ ప్రాపర్టీస్. ఆ ప్రాపర్టీస్ యూజ్ చేసినప్పుడు మీరు కొద్దిగా హార్డ్ గా ఫీల్ అవుతారు. అంటే అవి రిమెంబరింగ్ కూడా మీరు అంత కంఫర్టబుల్ గా ఉండరు రిమెంబర్ చేసుకొని కూడా, ఎందుకంటే మిగతా ప్రాపర్టీస్ అని మీ డే టు డే లైఫ్ లో వాడుతూ ఉంటారు. ఈ యానిమేషన్ అనేది చాలా రిక్వైర్మెంట్ ఉన్న ప్లేసెస్ లో వాడతారు. అంటే యానిమేషన్స్ అంటే ఇప్పుడు ఎందుకు యానిమేషన్స్ చెప్తున్నా అంటే, యానిమేషన్స్ బ్రౌజర్ స్టార్ట్ అవ్వగానే బ్రౌజర్ రెండర్ చేయగానే స్టార్ట్ అయిపోవాలి. అప్పుడు మీకు ఏమైందంటే యానిమేషన్స్ కొన్ని బ్రౌజర్ సపోర్ట్ చేస్తాయి, కొన్ని బ్రౌజర్ సపోర్ట్ చేయవు. కొందరికి బ్యాండ్ విడ్త్ ఉంటుంది, కొందరికి బ్యాండ్ విడ్త్ ఉండదు. సో అలాంటి కేసులో మీకు ఏం జరుగుతుందంటే ఎక్కువ కన్జంప్షన్ ఆఫ్ మోర్ ఇంటర్నెట్, కన్జంప్షన్ ఆఫ్ మోర్ రిసోర్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. అందుకనే మనం ఏంటంటే ఇటువంటి ట్రాన్సిషన్స్ ని మనం ఏం చేస్తామంటే పర్టికులర్లీ సమ్ యాక్షన్స్ ద్వారా ట్రిగర్ అయ్యేటట్టు పెట్టుకుంటాం. దట్ యాక్చువల్లీ ఈజ్ దట్ విల్ యాక్చువల్లీ రెడ్యూస్ ద బర్డన్ ఆన్ ద రిసోర్సెస్ మీద బర్డన్ తగ్గిస్తుంది. అవే ఒక హెవీ యానిమేషన్ పెట్టారనుకో మీ వెబ్ పేజ్ కూడా చాలా స్లోగా లోడ్ అవుతుంది. సో అందుకనే సిఎస్ యానిమేషన్స్ మీరు కొంచెం గుర్తుపెట్టుకోవడానికి కొంచెం you'll feel somewhat hard when it comes to CS animation, but it's try to concentrate on the concept గురించి తెలుసుకొని ట్రై చేయండి. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ యానిమేషన్ అనే కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది కీ ఫ్రేమ్స్. ఓకే, కీ ఫ్రేమ్స్ అనే కాన్సెప్ట్. సో యాక్చువల్లీ కీ ఫ్రేమ్ యానిమేషన్స్ అంటే ఏంటంటే కీ ఫ్రేమ్ యానిమేషన్స్ అంటే ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది కీ ఫ్రేమ్స్. ఈ కీ ఫ్రేమ్స్ ఎలా ఉంటాయి చెప్తా చూడండి. కీ ఫ్రేమ్స్, సో ఇది ఒక జస్ట్ మీరు ఒక అనుకోండి, జస్ట్ ఒక మూవీ ఎగ్జాంపుల్ తీసుకోండి. మూవీ ఏం చేస్తాము, మూవీ స్టార్ట్ అవుతుంది, వెళ్తూ ఉంటుంది, మళ్ళా ఒక ఇంటర్వెల్ వస్తుంది, తర్వాత మూవీ స్టార్ట్ అవుతుంది, సబ్ టైటిల్స్ వస్తాయి, తర్వాత హీరో ఇంట్రడక్షన్ వస్తుంది, తర్వాత స్టోరీ వెళ్తుంటది, తర్వాత మీకు again you'll get interval, tarvata some story, then pre-climax, tarvata climax, tarvata end titles. అంతే కదా? సో ఇప్పుడు ఏంటంటే కీ ఫ్రేమ్స్ అంటే ఇది ఎలా వర్క్ అవుతాయి అంటే, ఎందుకు మూవీ చెప్పానంటే మూవీస్ కూడా కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ఫ్రేమ్సే కదా, ఫ్రేమ్స్ పాసింగే కదా. 0 ఎక్కడ ఫ్రేమ్స్ ఏ ఫ్రేమ్స్ పాస్ చేయాలి, 1 కడ ఏ ఫ్రేమ్స్ పాస్ చేయాలి, 2 కడ ఏ ఫ్రేమ్స్ పాస్ చేయాలి. అలానే ఈ కీ ఫ్రేమ్స్ అనేది ఏంటంటే జీరో ఫ్రేమ్స్ అంటే నథింగ్ బట్ 0% కాడ ఆ కీ ఫ్రేమ్స్ కి ఇచ్చిన మీరు రూల్స్ ఇస్తారు. కీ ఫ్రేమ్స్ కి ఆ రూల్స్ ఎలా వర్క్ అవ్వాలి, 1 కడ ఎలా వర్క్ అవ్వాలి, 2 కడ ఎలా వర్క్ అవ్వాలి, 3 కడ ఎలా వర్క్ అవ్వాలి, 4 కడ ఎలా వర్క్ అవ్వాలి, 5 కడ ఎలా వర్క్ అవ్వాలి, 6 కడ ఎలా వర్క్ అవ్వాలి, 7 కడ ఎలా వర్క్ అవ్వాలి, 8 కడ ఎలా వర్క్ అవ్వాలి రాస్తారు, ఫంక్షన్ రాస్తారు. ఆ ఫంక్షన్ రాయడం వల్ల అది ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ గా బ్రౌజర్ రోల్ అవ్వగానే ఇక్కడ ఏం చేస్తాము, 0th పొజిషన్ ఏం చేస్తాము, టైటిల్ స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ పొజిషన్ 1కి వచ్చేటప్పటికి టైటిల్ ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ టైటిల్ ఎండ్ అయిపోయిన తర్వాత హీరో ఇంట్రడక్షన్ వస్తుంది సెకండ్, నెక్స్ట్ హీరో ఇంట్రడక్షన్ తర్వాత స్టోరీ, తర్వాత ఇంటర్వెల్,
తర్వాత ప్రీ క్లైమాక్స్, తర్వాత క్లైమాక్స్. అంటే ఇదైతే ప్యాటర్న్ వెళ్తుందో అదే ప్యాటర్న్ లో కీ ఫ్రేమ్స్ ఏం చేస్తుందంటే అదే ప్యాటర్న్ లో మనకి దానికి ఇచ్చిన రూల్స్ ని అప్లై చేసుకుంటూ వస్తుంది. సో అప్లై చేసుకొచ్చే ఆ వ్యూనే మీరు ఏం చూస్తారు, ఎలా చూస్తారంటే ఒక యానిమేషన్ లా చూస్తారు అంతే. ఈ కీ ఫ్రేమ్స్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ అలౌస్ యూ టు డిఫైన్ మల్టిపుల్ స్టేజెస్ ఆఫ్ యానిమేషన్ ని డిఫైన్ చేయడానికి ఈ కీ ఫ్రేమ్స్ అనే కీవర్డ్ ని యూజ్ చేస్తాం. ఈ కీ ఫ్రేమ్స్ కీవర్డ్ ని మనం కీని యూజ్ చేసుకొని మల్టిపుల్ స్టేజెస్ ఆఫ్ యానిమేషన్స్ ని డిఫైన్ చేస్తాం. అంటే 0 స్టేజ్ కాడ ఎలా ఉండాలి, ఫస్ట్ స్టేజ్ కాడ ఎలా ఉండాలి, సెకండ్ స్టేజ్ కాడ ఎలా ఉండాలి, థర్డ్ స్టేజ్ కాడ ఎలా ఉండాలి, ఫోర్త్ స్టేజ్ కాడ ఎలా ఉండాలి, ఫిఫ్త్ స్టేజ్ కాడ ఎలా ఉండాలి, సిక్స్త్ కాడ ఎలా ఉండాలి, సెవెంత్ కాడ ఎలా ఉండాలి, ఎయిత్ కాడ ఎలా ఉండాలి. అంటే 0th కాడ స్టార్టింగ్ ఉండాలి, 8th కాడ ఎండింగ్ ఉండాలి. సో దానికి సంబంధించిన లాజిక్ మనం సిఎస్ఎస్ లో రాస్తాం. ఆ లాజిక్ ని బిల్డ్ చేయాలంటే మీరు యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే @ ఆఫ్ కీ ఫ్రేమ్స్. @ మీడియా గుర్తుందా? సేమ్ అలానే @ మీడియా ఎలాగైతే ఉందో అలానే @ ఆఫ్ కీ ఫ్రేమ్స్ కూడా ఉంటాయి. ఓకేనా? సో ట్రాన్సిషన్స్ అన్లైక్ ట్రాన్సిషన్స్ ఇట్ విల్ బి రన్ ఆటోమేటిక్లీ వన్ బ్రౌజర్ అనేది రెండర్ అవ్వగానే ఆటోమేటిక్ గా యానిమేషన్ స్టార్ట్ అయిపోతాయి. అండ్ ఇట్ విల్ రిపీట్. అవి లూప్ లో వెళ్తానే ఉంటాయి యానిమేషన్స్ ని. మనం దాన్ని ఎక్స్ప్లిసిట్లీ కంట్రోల్ చేయొచ్చు. అంటే పాస్ చేయొచ్చు, లేకపోతే స్టాప్ చేయొచ్చు, లేదా సమ్ డ్యూరేషన్ వరకు యానిమేషన్ రన్ అయ్యి మళ్ళీ స్లో అయిపోవాలి, లేదా సమ్ డ్యూరేషన్ వరకు యానిమేషన్ రన్ అయ్యి ఆగిపోవాలి అనేటివి అన్ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు ఈ కీ ఫ్రేమ్స్ యూజ్ చేసుకొని. ఓకే, జస్ట్ నేను ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను, చూడండి ఎలా ఉంటుందో కీ ఫ్రేమ్స్ గురించి. ఓకే, సింపుల్ గా @ ఆఫ్ కీ ఫ్రేమ్స్ ఇస్తాం. సో ఈ కీవర్డ్ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింటాక్స్ చూస్తారు. మీరు బ్రౌజర్ లో మీరు ఇంటర్నెట్కి వెళ్ళి @ ఆఫ్ కీ ఫ్రేమ్స్ గురించి చూసారంటే మీరు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింటాక్స్ చూస్తారు. సరే, ఇప్పుడే ఒక ఎగ్జాంపుల్ చూసుకోండి. ఇక్కడ మూవ్ ఉందా? మూవ్ అనేది యానిమేషన్. ఎక్కడ నుంచి? ఫ్రమ్ ఎక్కడ నుంచి? ట్రాన్స్లేట్ x ఈక్వల్ 0 పొజిషన్ నుంచి 100 పిక్సెల్స్ పొజిషన్ వరకు మూవ్ అవ్వమని చెప్తున్నాం. అంటే ఆటోమేటికల్లీ బ్రౌజర్ రెండర్ చేయగానే ఈ కీ ఫ్రేమ్స్ పిక్చర్ లోకి వస్తుంది. కీ ఫ్రేమ్స్ లో మీరు ఏం చేశారు? మూవ్ అనే యానిమేషన్ ని ప్రిపేర్ చేశారు. మూవ్ అనే యానిమేషన్ ఏం చేస్తుంది? ఫ్రమ్ ఎక్కడ నుంచి? తర్వాత టు. ఇవన్నీ సింటాక్స్. నేను ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలని మనం చెప్పను, కానీ తెలిసి పెట్టుకోండి. కీ ఫ్రేమ్స్ అంటే ఏం చేస్తుంది? డిఫరెంట్ స్టేజెస్ లో యానిమేషన్ ఎలా ఉండాలి అనేది మనం క్రియేట్ చేస్తాం. సో ఇది ఒక ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ కన్నా ముందర నేను సింటాక్స్ చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఈ సింటాక్స్ ఎలా ఉంటుందంటే @ ఆఫ్ కీ ఫ్రేమ్స్. ఓకే, @ ఆఫ్ కీ ఫ్రేమ్స్. ఓకే, కీ ఫ్రేమ్స్ తర్వాత యానిమేషన్ నేమ్. మీరు డిఫైన్ చేసిన యానిమేషన్ పేరు ఏదైతే డిఫైన్ చేశారో ఆ యానిమేషన్ పేరు. తర్వాత ఓపెన్ బ్రేస్, క్లోజ్ బ్రేస్. దీని తర్వాత యూ కెన్ రైట్ సంథింగ్ లైక్ ఫ్రమ్ టు. చూడండి, ఇది ఏంటంటే డైరెక్ట్ సింటాక్స్. ఇది ఫ్రమ్ ఎక్కడ నుంచి? ట్రాన్స్ఫార్మ్ x యాక్సిస్ నుంచి 100 పిక్సెల్స్ వరకు. ఇది వన్ టైప్ ఆఫ్ సింటాక్స్. దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ సింటాక్స్. ఓకే, నెక్స్ట్ టైప్ ఆఫ్ సింటాక్స్, ఇంకో సింటాక్స్ ఉంది. ఈ కీ ఫ్రేమ్స్ కదా, ఇంకో సింటాక్స్ ఐ విల్ షో యూ. యానిమేషన్ నేమ్. ఇక్కడ ఏంటంటే నేను చెప్పా కదా హీరో ఇంట్రడక్షన్ అది ఇక్కడ వస్తుంది. ఓకే, 0%, 100%. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యూ కెన్ ఇన్వాల్వ్ సంథింగ్ లైక్ 50%, అండ్ ఆల్సో యూ కెన్ ఇన్వాల్వ్ సంథింగ్ లైక్ 75%. 75% ఇద్దామా? 75%, అండ్ యూ కెన్ ఇన్వాల్వ్ సంథింగ్ లైక్ 25%. సో ఇదేంటంటే ఇప్పుడు 0th పొజిషన్ నుంచి 0 నుంచి 25కి వస్తుంది, 25 నుంచి 50కి వెళ్తుంది, 50 నుంచి 75కి వెళ్తుంది, 75 నుంచి 100కి మూవ్ అవుతుంది. ఇదంతా ఎలా అవుతుంది? ట్రాన్స్లేట్ x యాక్సిస్ లో జరుగుతుంది. ఇది మీకు ఓన్లీ ట్రాన్స్లేట్ కి మాత్రమే ఎగ్జాంపుల్. రొటేట్ కి ఎగ్జాంపుల్ ఉంటుంది, స్కేలింగ్ కి ఎగ్జాంపుల్ ఉంటుంది, సమ్ యానిమేషన్ ని ప్రిపేర్ చేయొచ్చు. అంటే సమ్ గ్లిటరింగ్ ఎక్స్పీరియన్స్, బటన్ మీద హోవరింగ్ ఎఫెక్ట్, బటన్ హోవర్ అవ్వగానే బటన్ అటు ఇటు మూవ్ అవడము, సమ్ యానిమేట్ అవడము, దాని చుట్టూ సమ్ యానిమేషన్ క్రియేట్ చేయడము, అలాంటివన్నీ కూడా మనం ఏం చేస్తామంటే ఇలా కంట్రోల్ చేస్తాం. సో సింపుల్ గా జనరిక్ గా చెప్పాలంటే జనరిక్ గా మీరు రాయాలనుకుంటే సింటాక్స్ కీ ఫ్రేమ్స్ రాస్తాం. కీ ఫ్రేమ్స్ రాసేసి యానిమేషన్ నేమ్. దాని తర్వాత ఇక్కడ యానిమేషన్ నేమ్. దీని తర్వాత జస్ట్ 0% ఉందా, ఈ లోపల ఏంటంటే ప్రాపర్టీ. ట్రై టు ప్రాపర్టీ. ఏ సిఎస్ఎస్ ప్రాపర్టీని కంట్రోల్ చేయాలనుకుంటున్నారు? సిఎస్ఎస్ ప్రాపర్టీ, దాని వాల్యూ. ఓకే, అంటే ఆ ప్రాపర్టీ వాల్యూ ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా ప్రాపర్టీ వాల్యూ. సో ఇదే సింటాక్స్. ఇది జనరల్ సింటాక్స్. దిస్ ఈస్ జనరిక్ సింటాక్స్.
అండ్ నేను ఇక్కడ మీకు 2 టైప్స్ ఆఫ్ సింటాక్సెస్ చెప్పాను. మీరు నెట్ లో సెర్చ్ చేశారంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింటాక్స్ చూస్తారు, బట్ మోస్ట్లీ 2 టైప్స్ ఆఫ్ సింటాక్స్ చూస్తారు. ఏ సింటాక్స్? ఫ్రమ్ ఒకటి, టు ఒకటి. అంటే ఫ్రమ్ నుంచి ఫ్రమ్ 2 ఉంటది, ఆర్ ఎల్ సంథింగ్ లైక్ ఇలా 0%, 25%, 50%, 75%, 100% ఉంటుంది. సో ఇది ఎలా వర్క్ అవుతుంది నేను ఒక ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను, ఓకేనా? సో అండ్ దీంట్లో కూడా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు దీంతో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సెలెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ కంటైనర్ క్లాస్ అనుకోండి. కంటైనర్ క్లాస్ కి మీరు సెలెక్టర్ ఇది. ఈ సెలెక్టర్ లోపల యానిమేషన్ డిక్లేర్ చేయాలి. ఫస్ట్ యానిమేషన్ నేమ్ అన్నా కదా, ఇక్కడ నీకు కనిపిస్తుంది యానిమేషన్ నేమ్. ఈ యానిమేషన్ నేమ్ ఇక్కడ మనం కంటైనర్ కి ఇవ్వాలి. ఫస్ట్ యానిమేషన్ లో ఇక్కడ యానిమేషన్ ఉందా, ఈ యానిమేషన్ ఇప్పుడు కంటైనర్ కి మనం యానిమేషన్ అసైన్ చేయాలనుకుంటే అప్పుడు ఏం చేస్తానంటే యానిమేషన్ అనే ప్రాపర్టీ యూస్ చేయాలి. దీనికి మీరు క్రియేట్ చేసిన యానిమేషన్ నేమ్, ఏదైతే యానిమేషన్ నేమ్ క్రియేట్ చేశారో ఆ యానిమేషన్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. యానిమేషన్ నేమ్ ఇచ్చేసేసి దాని తర్వాత ఫాలోయింగ్ బై దీని తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది 3 seconds, ఈజీ నౌట్, 1s, ఇన్ఫైనైట్ ఉంది కదా. ఇవంటే ఏంటి చెప్తారు వినండి. యానిమేషన్ నేమ్ తర్వాత మీరు వెంటనే ఇవ్వాల్సిన ఫంక్షన్ ఏంటంటే డ్యూరేషన్. యానిమేషన్ డ్యూరేషన్ ఎంతసేపు ఉండాలి. తర్వాత టైమింగ్ ఫంక్షన్ మీకు అలా చెప్పాను. ఏం చెప్పాను? సిఎస్ఎస్ ట్రాన్సిషన్ చదివేటప్పుడు చెప్పాను. టైమింగ్ ఫంక్షన్ అంటే ఈజీ అవుటా లేకపోతే ఎలా జరగాలనేది. తర్వాత డిలే కూడా మీకు చెప్పాను. ఇక్కడ మీకు ఎక్స్ట్రాగా చూసింది ఏంటంటే ఇటరేషన్ కౌంట్ అంటే ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి, యానిమేషన్ ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి. తర్వాత డైరెక్షన్ ఏంటంటే రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్, ఆ డైరెక్షన్ మీరు ప్రొవైడ్ చేయాలి. ఫిల్ మోడ్ అంటే నథింగ్ బట్ హౌ ఇట్ యాక్చువల్లీ కవర్ ద స్క్రీన్ అనే దాని మీద డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ ఇది షార్ట్ అండ్ ప్రాపర్టీ, ఇది షార్ట్ అండ్ ప్రాపర్టీ. ఈ షార్ట్ అండ్ ప్రాపర్టీని మీరు స్ప్లిట్ చేయొచ్చు. అంటే ఎలా స్ప్లిట్ చేయొచ్చు? యూ కెన్ స్ప్లిట్, ఓకే సరే ప్రస్తుతానికి ఉండండి. యూ కెన్ స్ప్లిట్ లైక్ సంథింగ్ లైక్ ఎలా స్ప్లిట్ చేయొచ్చు అంటే ఇక్కడ ఏముంది, యానిమేషన్ నేమ్ ఉందా, నెక్స్ట్ యానిమేషన్ డ్యూరేషన్, యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్, యానిమేషన్ డిలే, యానిమేషన్ ఇటరేషన్ కౌంట్. అలా మీరు సింగిల్ ప్రాపర్టీస్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే కంబైన్ గా యూస్ చేసుకోవాలంటే యానిమేషన్ అని యూస్ చేసేసి మీరు యానిమేషన్ నేమ్, ఈ యానిమేషన్ ఇక్కడ అప్లై అవ్వాలి. ఈ యానిమేషన్ ఇక్కడ అప్లై అవుతుంది. డ్యూరేషన్ ఎంతసేపు జరగాలి, యానిమేషన్ 3 seconds జరగాలి. టైమింగ్ ఫంక్షన్ స్లోగా స్టార్ట్ అయ్యి స్లోగా ఎండ్ అవ్వాలా, లేకపోతే ఎలా చేయాలనేది ఈ టైమింగ్ ఫంక్షన్ డిసైడ్ చేస్తుంది. డిలే ఎంతసేపు డిలే ఉండాలి. తర్వాత ఇటరేషన్ కౌంట్ ఏంటి. సో అది అనేది మీరు చూడాలి. యాక్చువల్లీ ఒక్కొక్కటి చూసుకుంటూ వద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే యానిమేషన్ డ్యూరేషన్ చెప్పాను మీకు. యానిమేషన్ డ్యూరేషన్ అంటే మీరు ఇలా సింగిల్ ప్రాపర్టీ అయినా క్రియేట్ చేయొచ్చు, లేదంటే కంటైనర్ ఇచ్చేసేసి ఐ విల్ గివ్ యూ ఎగ్జాంపుల్, నో వరీస్, బట్ ఐ వాంట్ టు మేక్ యూ అండర్స్టాండ్ ద ఫస్ట్ సింటాక్స్. ఓకే, యానిమేషన్ డ్యూరేషన్ నేమ్, ఇది యాక్చువల్లీ నేమ్ ఇచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మూవ్ అనే యానిమేషన్ ఇచ్చారు. తర్వాత యానిమేషన్ డ్యూరేషన్, తర్వాత యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్, తర్వాత యానిమేషన్ డిలే, దాని తర్వాత యానిమేషన్ ఇటరేషన్ కౌంట్. ఇక్కడ కనిపిస్తుందా? ఇటరేషన్ కౌంట్ అంటే ఏంటంటే ఎన్నిసార్లు యానిమేషన్ రిపీట్ అవ్వాలి. ఇన్ఫైనైట్ అంటే అది రిపీట్ అవుతూనే ఉంటుంది. మీరు కౌంట్ ఇచ్చారనుకో 1 2 3 4 5 అని ఇచ్చారనుకోండి, 5 times యానిమేషన్ జరిగేసి ఇంకా ఆగిపోతుంది. దాని తర్వాత చూడండి, దాని తర్వాత నెక్స్ట్ ప్రాపర్టీ యానిమేషన్ డైరెక్షన్. అంటే యానిమేషన్ డైరెక్షన్ అంటే ఆల్టర్నేట్ అంటే ఇట్ విల్ బి సంథింగ్ లైక్ ఇట్ విల్ గో ఫ్రమ్ స్టార్ట్ టు ఎక్స్ నుంచి వైకి వెళ్తుంది, మళ్ళీ వై నుంచి ఎక్స్కి వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీనికి నేను యానిమేషన్ అప్లై చేశానంటే ఎక్స్ టు వై వెళ్తుంది, మళ్ళీ ఆల్టర్నేట్ ఈ యానిమేషన్ డైరెక్షన్ ఆల్టర్నేట్ ఇచ్చానంటే ఎక్స్ టు వై వెళ్తుంది, యానిమేట్ అయితే వెళ్తుంది, మళ్ళీ వై టు ఎక్స్ యానిమేట్ అయితే వస్తుంది. ఒకవేళ నేను ఆల్టర్నేట్ ఇవ్వలేదు అనుకోండి, యానిమేషన్ ఎక్స్ టు వై వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది, వెళ్ళేసి మళ్ళీ అది యానిమేట్ అయితే వెళ్తుంది, మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇటు వెళ్తుంది. అంటే ఇక్కడికి రాగానే మళ్ళీ డిసపియర్ అయిపోయి ఇక్కడ వచ్చేసి మళ్ళీ వెళ్తుంది. ఒకవేళ ఆల్టర్నేట్ ఇచ్చామంటే ఇలా వెళ్ళి యానిమేట్ అయితే వెళ్తుంది, మళ్ళీ యానిమేట్ అయితే వస్తుంది, మళ్ళీ యానిమేట్ అయితే వెళ్తుంది, మళ్ళీ యానిమేట్ అయితే వస్తుంది. సో అది యానిమేషన్ డైరెక్షన్ యాక్చువల్లీ. సో అలా వర్క్ అవుతుంది యానిమేషన్. లాస్ట్ ప్రాపర్టీ సంథింగ్ దట్ యానిమేషన్ ఫిల్ మోడ్ ఏంటంటే ఇది దీని పర్టికులర్లీ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ బ్లూ కలర్ లో ఉంది. ఇప్పుడు నేను యానిమేట్ అయిన తర్వాత లాస్ట్ కలర్ ఏముంది, రెడ్ కలర్ ఉంది. ఇప్పుడు నేను దీన్ని ఈ కలర్ కి వచ్చి యానిమేషన్ ఆగిపోవాలి. ఇక్కడికి వచ్చి యానిమేషన్ ఆగిపోయిన తర్వాత ఇక్కడ ఏదైతే కలర్ ఉందో అదే కలర్ తో ఈ బ్లాక్ అనేది ఆగిపోవాలి. అంటే మనం ఈ యానిమేషన్ ఫిల్ మోడ్ యూస్ చేసి కంట్రోల్ చేయొచ్చు. ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే ఇప్పుడు యానిమేషన్ ఫుల్ మోడ్ ఇచ్చేసుకోవాలి ఫార్వర్డ్ ఇచ్చామనుకోండి, ఫార్వర్డ్స్ అని దీనికి కొన్ని వాల్యూస్ ఉన్నాయి. డోంట్ వరీ, కొన్ని వాల్యూస్ ఉన్నాయి. మీరు ఒకసారి గో త్రూ అయితే డాక్యుమెంట్ తెలుస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడికి వస్తానా, ఇప్పుడు బ్లూతో స్టార్ట్ అయిందా, ఇదేమైంది
రెడ్ కలర్ లోకి మారింది. ఇప్పుడు నేను యానిమేషన్ ఫిల్ మోడ్ ఫార్వర్డ్స్ ఇచ్చానంటే యానిమేషన్ లో అది ఏం చేస్తుందంటే లాస్ట్ రెడ్ కలర్ హోల్డ్ చేసుకుంటుంది కాబట్టి ఆ రెడ్ కలర్ తో ఎండ్ అయిపోతుంది యానిమేషన్. ఒకవేళ లేదు ఫస్ట్ ఇప్పుడు మళ్ళా యానిమేషన్ ఎండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు యానిమేషన్ ఎండ్ అయిపోయింది. యానిమేషన్ ఎండ్ అయిపోయిన తర్వాత రెడ్ కలర్ ఇలా యానిమేషన్ ఎండ్ అయిపోయింది కానీ నాకు రెడ్ కలర్ వద్దు బ్లూ కలర్ కనిపించాలంటే బ్యాక్వర్డ్స్ అని ఇవ్వాలి. ఇక్కడ బ్యాక్వర్డ్స్ అని ఇవ్వాలి. ఒకవేళ బోత్ అని ఇచ్చామంటే ఇలా వెళ్ళేటప్పుడు ఐ మీన్ ఇక్కడ ఉన్నప్పుడు బ్లూ కలర్ అప్లై అవుతుంది, ఇక్కడ ఉన్నప్పుడు రెడ్ కలర్ అప్లై అవుతుంది, మళ్ళీ ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు బ్లూ కలర్ అప్లై రెడ్ కలర్ అప్లై. అలా మీరు ఫార్వర్డ్స్ బ్యాక్వర్డ్స్ కాకుండా బోత్ ఇస్తే ఆ విధంగా వర్క్ అవుతుంది. ఓకేనా, అంతే. ఇంకా అంతకు మించి ఇంకేం లేదు. ఒక స్మాల్ ఎగ్జాంపుల్ క్రియేట్ చేస్తాను, యూ విల్ అండర్స్టాండ్. ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేస్తాను, మీకే అర్థమవుతుంది. సో ఐ రిమూవ్ దిస్. I already have something I'll remove the transition రిమూవ్ చేస్తాను. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఏం చేశాను, కంటైనర్ హోవర్ అయినప్పుడు కదా, అండ్ నౌ ఐ డోంట్ వాంట్ దిస్ యానిమేషన్, ఇది నాకు వద్దు ప్రస్తుతానికి. ఇప్పుడు నేను ఒక కంటైనర్ క్రియేట్ చేస్తున్నాను, దట్స్ ఫైన్, విత్ 100 పిక్సెల్ ప్యాడింగ్ 20 పిక్సెల్. ఇక్కడ ఏంటంటే నేను ఒక యానిమేషన్ క్రియేట్ చేస్తా. ఓకే, ఎలా క్రియేట్ చేస్తా యానిమేషన్? @keyframes. ఓకే, @keyframes యూజ్ చేసి ఏం చేస్తాను నేను, ఫర్ ఎగ్జాంపుల్ బౌన్స్ అనే యానిమేషన్ నేమ్ ని కంట్రోల్ చేస్తున్నాను. ఓకే, ఇది నేను ఏం చేశాను, 0% ట్రాన్స్లేట్ ఏమి ఇచ్చాను, ట్రాన్స్లేట్ బై 0, 50% కాడ ట్రాన్స్లేట్ బై 25 పిక్సెల్, 100% కాడ ట్రాన్స్లేట్ బై 0 ఇది అవ్వాలని చెప్పాను. అండ్ ఇది యానిమేషన్. ఇప్పుడు బౌన్స్ అనేది యానిమేషన్. ఈ యానిమేషన్ ఎవరికి అప్లై చేయాలి, నేను కంటెంట్కి అప్లై చేయాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ విల్ యూస్ యానిమేషన్ ప్రాపర్టీ యూస్ చేస్తాను. డైరెక్ట్గా షార్ట్ అండ్ ప్రాపర్టీ యూస్ చేస్తాను. డోంట్ వరీ, యూ కెన్ యూస్ డైరెక్ట్గా యానిమేషన్ డ్యూరేషన్ సపరేట్గా, యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్, యానిమేషన్ డిలే, యానిమేషన్ ఇటరేషన్ కౌంట్, యానిమేషన్ ఫిల్ మోడ్, అవన్నీ మీరు డైరెక్ట్గా కంట్రోల్ చేయొచ్చు. కానీ ఐ ట్రై టు గివ్ యూ సమ్ షార్ట్ అండ్ ప్రాపర్టీయా. నేను ఏ యానిమేషన్ అప్లై చేయాలనుకుంటున్నాను, బౌన్స్ అప్లై చేయాలనుకుంటున్నాను. సో బౌన్స్ ని కాల్ చేసిన తర్వాత ఎన్ని సెకండ్స్ కి ఫస్ట్ ఏంటి, ట్రాన్సిషన్ డిలే, ఇక్కడ 2 seconds డ్యూరేషన్ 2 seconds, తర్వాత ఈజీ అవుట్, దాని తర్వాత డిలే అంతా ఇమీడియట్ గా అయిపోవాలి 0 seconds. నెక్స్ట్ ఇన్ఫైనైట్ గా మూవ్ అయిపోవాలి. అండ్ ఇట్ షుడ్ బి ఆల్టర్నేట్ అవ్వాలి. ఓకే, ఆల్టర్నేట్ అంటే ఇట్ షుడ్ బి సంథింగ్ లైక్ అది అప్లై అవుతూనే ఉండాలి. ఓకే, చూడండి ఇక్కడ యానిమేట్ అవుతుందా, ఇది చూడండి. ఇప్పుడు నేను సార్ ఓపెన్ లేసర్ కొడతా చూడండి, యానిమేట్ అవుతుందా ఆటోమేటిక్ గా, నేను ఏం ట్రిగర్ చేయలేదు, ఆటోమేటిక్ గా యానిమేట్ అవుతుంది. చూడండి, అది యానిమేట్ అవుతుంది. దీన్ని ఇంకా పెంచుతాం, ఇంకా 20 పిక్సెల్ పెంచాలంటే ఇంకొంచెం కిందకి వస్తుంది. సారీ 40 పిక్సెల్, 10 పిక్సెల్ పెంచుతాం, 10 పిక్సెల్ లేకపోతే 20 పిక్సెల్. చూడండి బౌన్సింగ్ అవుతుందా, బాల్ బౌన్సింగ్ జరుగుతుంది కదా. సో అంతే, ఇది యానిమేషన్. సో ఇలాగా మనం యానిమేషన్ క్రియేట్ చేస్తాం. ఓకేనా, సో ఇది మనం ఏం చేస్తామంటే ఈ యానిమేషన్స్ లో ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీని యూజ్ చేయొచ్చు. అంటే ఇక్కడ నేను ఇక్కడ చూపించా కదా కోడ్, ఇందాక నా కోడ్ సంథింగ్ రాసిన ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీలో ట్రాన్స్లేట్ బై అని ఇచ్చాం కదా. మీరు స్కేల్ యూజ్ చేయొచ్చు, స్కీవ్ యూజ్ చేయొచ్చు, ఇంకా మీకు ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. కానీ అల్టిమేట్ గా మీరు ఏం చేస్తున్నారు, యూ నీడ్ టు అండర్స్టాండ్ హౌ యాక్చువల్లీ యానిమేషన్ ఇస్ వర్కింగ్. యానిమేషన్ ఎలా వర్క్ అవుతుందో చెక్ చేసుకోండి. యానిమేషన్ ఎలా వర్క్ అవుతుందంటే ఈ విధంగా వర్క్ అవుతుంది. అండ్ యానిమేషన్ కి సిఎస్ఎస్ ట్రాన్సిషన్ కి తేడా ఏంటి, ట్రాన్స్ఫార్మ్స్ ఎన్ని ఉన్నాయి, 2D ట్రాన్స్ఫార్మ్స్ అంటే ఏంటి, 3D ట్రాన్స్ఫార్మ్స్ అంటే ఏంటి, @keyframes అంటే ఏం చేస్తుంది, యానిమేషన్ లో ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి, అండ్ ట్రాన్సిషన్ లో ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి, అండ్ ట్రాన్స్ఫార్మ్స్ లో ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి, అవన్నీ కూడా ఒకసారి మీరు డాక్యుమెంట్ నేను ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ గో త్రూ ద డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ ఒకసారి దాన్ని ట్రై చేయండి. 100% ఐఎమ్ ప్రెటీ ష్యూర్ దట్ యూ విల్ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ వెరీ క్లియర్లీ. ఓకేనా, ఇంకా ఆల్మోస్ట్ వీఆర్ డన్ విత్ సిఎస్ఎస్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ కూడా ఆల్మోస్ట్ కవర్ అయిపోయినాయి. ఇంకా మనకు పెండింగ్ ఉండేది ఏంటంటే ఫ్రేమ్ వర్క్స్ మాత్రం పెండింగ్ ఉన్నాయి. సో రేపు క్లాస్ లో నేను ఫ్రేమ్ వర్క్స్ గురించి స్టార్ట్ చేసేసి ఫ్రేమ్ వర్క్స్ ఇంట్రడక్షన్ ప్రొవైడ్ చేస్తాను. అసలు ఫ్రేమ్ వర్క్స్ యొక్క స్కోప్ ఏంటి, ఫ్రేమ్ వర్క్స్ ఎలా వాడతాము, ఏ విధంగా దాన్ని యూటిలైజ్ చేసుకుంటాము అది చూపిస్తాను. బట్ డోంట్ ఎక్స్పెక్ట్ కాదు, ఫ్రేమ్ వర్క్ మొత్తం చెప్పాలంటే మళ్ళీ మనం సిఎస్ ఎంత చదివామో అంత చదవాల్సి వస్తుంది. అవే ప్రాపర్టీస్ మళ్ళీ తిప్పి అవే చదవాల్సి వస్తుంది. సో మనం కోర్ కాన్సెప్ట్ స్ట్రాంగ్ ఉన్నామంటే మనం ఫ్రేమ్ వర్క్స్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా యాజ్ ఏ డెవలపర్ యూ నీడ్ టు నో అబౌట్ అండర్స్టాండింగ్.
యూ షుడ్ హ్యావ్ హ్యాబిట్ ఆఫ్ ఫాలోయింగ్ డాక్యుమెంటేషన్ ని ఫాలో అయ్యే ఎబిలిటీ పెంచుకోండి. మీరు ఏంటంటే యువర్ డెవలపర్ అంటే ఎలా ఉండాలంటే కొత్త టాస్క్లు ఇస్తారు, ఆ కొత్త టాస్క్లు మీరు ఎలా చేయాలో తెలియదు, ఏం చేస్తామో తెలియదు, బట్ సంహౌ మీరు చేయాలి. మీ అది ఎబిలిటీ ఎలా వస్తుంది తెలిసిన, మీరు ఆ డాక్యుమెంటేషన్ ని ప్రిపేర్ అవ్వాలి, డాక్యుమెంటేషన్ చూడాలి. ఇప్పుడు రియాక్ట్ ఉంది అనుకోండి, రియాక్ట్ చదువుతున్నారు, రియాక్ట్ కి డాక్యుమెంటేషన్ ఉంటుంది. డాక్యుమెంటేషన్ ఓపెన్ చేయండి, రియాక్ట్ డాక్యుమెంటేషన్ ఓపెన్ చేసి ఇది చూడండి, ఇక్కడ ఉందా కాన్సెప్ట్స్ అన్ని ఉంటాయి. రియాక్ట్ ఏమేం కావాలో అన్ని లైబ్రరీ గురించి కంప్లీట్ గా ఉంటుంది. దీన్ని అర్థం చేసుకొని దీన్ని చదవాలి. దీన్ని చదివిన తర్వాత మీకు అర్థమవుతుంది, ఓకే ఇది ఇలా వర్క్ అవుతుందా, అది ఇలా వర్క్ అవుతుందా అని. సేమ్ థింగ్ ప్రతి ఒక్కరు కూడా డాక్యుమెంటేషన్ చదవడం మాత్రం అర్థం చేసుకోండి, అడాప్ట్ అవ్వండి దానికి. ఇప్పుడు చూడండి, బూట్ స్ట్రాప్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, బూట్ స్ట్రాప్ డాక్యుమెంటేషన్ కొట్టండి, ఇంట్రడక్షన్ ఓపెన్ చేయండి. సో బూట్ స్ట్రాప్ ఇంట్రడక్షన్ ఓపెన్ చేసినప్పుడు మీకు చూపిస్తాడు, ఓకే సిఎస్ఎస్ ఎలా ఇన్వాల్వ్ ఎలా ప్రాజెక్ట్ లో తీసుకొచ్చుకోవాలి, జేఎస్ ఎలా ఇన్వాల్వ్ చేసుకోవాలి, అసలు బూట్ స్ట్రాప్ అంటే ఏంటి, బూట్ స్ట్రాప్ లో ఏమున్నాయి, బూట్ స్ట్రాప్ లో ఏం చేస్తాయి, బూట్ స్ట్రాప్ కాంపోనెంట్స్ ఏంటి, ఈ చూడండి బ్యాడ్జెస్, బ్రెడ్ క్రమ్స్, ఇవన్నీ మళ్ళీ చెప్తాను మీకు. బట్ రిమెంబర్ ఇవి ఇలా ఉంటాయి, కార్డ్ ఇలాగా బూట్ స్ట్రాప్ లో. ఈ బూట్ స్ట్రాప్ లో మనం ఏంటంటే మెటీరియల్ రియాక్ట్ చదివేటప్పుడు మెటీరియల్ యూఐ అనే కాన్సెప్ట్ ఉంది, మెటీరియల్ యూఐ అది కవర్ చేస్తాను. సో అది అదైనా ఒకటే, ఈ బూట్ స్ట్రాప్ అయినా ఒకటే. బూట్ స్ట్రాప్ కవర్ చేసినా ఒకటే, ఆ మెటీరియల్ యూఐ కవర్ చేసినా ఒకటే. సో ఏంటంటే ఈ బూట్ స్ట్రాప్ అనేది సిఎస్ఎస్ కి స్పెసిఫిక్ గా ఉంటుంది. సిఎస్ఎస్ కి ఇది బూట్ స్ట్రాప్ లో కాంపోనెంట్స్ ఉన్నాయి, ఇప్పుడు నేను చూపించింది ఇవన్నీ కూడా కాంపోనెంట్స్. ఇవంతా ఈ బూట్ స్ట్రాప్ లో మనం కాంపోనెంట్స్ కోసం కాదు, మనం సిఎస్ఎస్ కోసం వాడతాం కాబట్టి. ఇక్కడ చూడండి, ఇక్కడ సిఎస్ఎస్ లింక్ ఉందా, ఈ లింక్ యూస్ చేసుకున్నాను నేను చెప్పాను కదా, బూట్ స్ట్రాప్ కనిపిస్తుందా, బూట్ స్ట్రాప్ min.css. ఇది ఒకసారి మీరు చూడండి, ఇది ఈ యూఆర్ఎల్స్ మీకు అర్థమవుతుంది. ఇది మీ లోకల్ ఫోల్డర్, మీ సిస్టంలో ఉండే ఫోల్డర్, దాంతో డిఏఎస్టి ఫోల్డర్, డిఎస్టీలో సిఎస్ఎస్ ఫోల్డర్ ఉంది. సిఎస్ఎస్ ఫోల్డర్ లో బూట్ స్ట్రాప్ min.css అనే ఫైల్ ఉంది. ఈ ఫైల్ నుంచి మీ క్లాస్ నేమ్స్ అన్ని వస్తున్నాయి. యాక్చువల్లీ ఈ యూఆర్ఎల్ మీరు లింక్ చేసుకున్నారు అనుకోండి మీ ప్రాజెక్ట్ లో, దీంట్లో ఈ ఫైల్ నుంచి సిఎస్ఎస్ నేమ్స్ అన్ని కూడా ఈ ఫైల్లో వాడు పెట్టేసి ఉంటాడు బూట్ స్ట్రాప్ వాడు. ఆ సిఎస్ఎస్ నేమ్స్ ని మీరు యూస్ చేసుకోండి అని లిటరల్లీ చెప్తున్నాడు మీకు, అంతే. ఆ సిఎస్ఎస్ నేమ్స్ ని ఎలా క్రియేట్ చేస్తాం, ఏం చేస్తామని నేను చూపిస్తా. ఈ ఫైల్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు కావాలంటే రేపు సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్స్ క్లాస్ లో. సో ఫ్రేమ్వర్క్స్ గురించి జస్ట్ మనం ఇంట్రడక్షన్ చదివేసిన తర్వాత అప్పుడు ఒకసారి రివైండ్ చేసుకుందాం. సిఎస్ఎస్ అంతా కూడా ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉంటే చూసుకుందాం. దాని తర్వాత మోస్ట్ ప్రాబబ్లీ టుడే ఇస్ థర్స్డే కదా, థర్స్డే ఫ్రైడే, టుమారో క్లాస్ వుడ్ బి డెడికేటెడ్ ఫర్ ఫ్రేమ్వర్క్స్. ఒకవేళ కుదిరితే సాటర్డే ఆల్సో విల్ బి ఫ్రేమ్వర్క్స్. నెక్స్ట్ మండే నుంచి అయితే పక్క జావా స్క్రిప్ట్ ఉంటుంది. సో జావా స్క్రిప్ట్ అంటే దేర్ యువర్ యాక్చువల్ ట్రైనింగ్ స్టార్ట్స్. ఓకే, హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ అనేది ఎక్కడైనా దొరుకుతుంది, ఏదైనా నేర్చుకోవచ్చు. రియల్ టైం ని పక్కన పెట్టుకొని రియల్ టైం ఎలా ఉంటుంది, దీంట్లో ఎలా ఉంటుంది, దాంట్లో ఎలా ఉంటుంది కంపేర్ చేసుకుని చదువుకుంటూ వెళ్ళిపోయారంటే దట్స్ ఎనఫ్. ఓకే, దట్స్ ఆల్ యూ వాంట్ టు డూ. జావా స్క్రిప్ట్ లో యాక్చువల్ లాజిక్ పార్ట్ వస్తుంది. లాజిక్ అంటే మీ బ్రెయిన్స్ కి వర్క్ స్టార్ట్ అవుతుందంటే జావా స్క్రిప్ట్ అండర్స్టాండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. జావా స్క్రిప్ట్ కూడా నీట్ గా అండర్స్టాండ్ చేసుకున్నారంటే రియాక్ట్ విత్ ఇన్ 10 జావా స్క్రిప్ట్ కి కొంచెం టైం పడుతుంది. బట్ జావా స్క్రిప్ట్ నీట్ గా నేర్చుకున్నారంటే రియాక్ట్ 10 days లో కంప్లీట్ చేసేయచ్చు. ఓకేనా, దట్స్ హౌ ఇట్ విల్ వర్క్. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం యూ కెన్ ఫ్రీలీ ఆస్క్ మీ, యూ కెన్ ట్యాగ్ మీ. ఇఫ్ ఇన్ కేస్ నేను బిజీ ఉంటే డెఫినెట్లీ ఇఫ్ యూ ట్యాగ్ మీ ఐ విల్ ట్రై టు సీ దట్ మెసేజ్ అండ్ ఐ విల్ ట్రై టు రిప్లై. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అండ్ మీ డౌట్స్ కూడా క్లారిఫై చేస్తాను. ఇన్ కేస్ మీకు ఎక్స్ట్రీమ్ డౌట్స్ ఉంటే ఐ విల్ ట్రై టు టాక్ విత్ యూ విత్ 1-to-1 కూడా మాట్లాడడానికి ట్రై చేస్తా. ఓకేనా, దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్. టుమారో క్లాస్ లో ఐ హోప్ ఇప్పుడు చెప్పిన సిఎస్ఎస్ కాన్సెప్ట్స్ అన్ని మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. టుమారో క్లాస్ లో డైరెక్ట్ గా ఫ్రేమ్వర్క్స్ ఉంటుంది కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు చెప్పండి, మనం డిస్కస్ చేసి ముందుకు వెళ్దాం టుమారో. ఓకేనా, ఓకే గైస్, దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్. మేబీ వీ షల్ మీట్ ఇన్ టుమారో సెషన్ ఫర్ ఫ్రేమ్వర్క్స్. ఓకే, అర్థమవుతున్నాయా కాన్సెప్ట్స్? ఎస్ బ్రో. బ్రో ఇక్కడ ట్రాన్సియన్స్ ఉన్నాయి, యానిమేషన్ ఉన్నాయి కదా, అది మనం హోవర్ లోనే యూజ్ చేయొచ్చా, ఎక్కడైనా యూజ్ చేయొచ్చు? అదే యానిమేషన్స్ అంటే ఇప్పుడు అదే మెయిన్ ఇంపార్టెంట్. యానిమేషన్స్, ట్రాన్సిషన్ 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో ట్రాన్సిషన్స్ అంటే మనం సమ్ ట్రిగ్గర్ చేస్తాం మనం హోవరింగ్ లేకపోతే సమ్ స్టేట్ ట్రాన్సిషన్స్ వల్ల ట్రిగ్గర్ చేస్తాం. మీకు గుర్తుందా, ఇంతకుముందు కంటైనర్ కి హోవర్ అనేది యాడ్ చేస్తున్నాను, దాన్ని ట్రాన్సిషన్ అంటాం. ఇక్కడ కీ ఫ్రేమ్స్ అని యాడ్ చేశాను. ఇక్కడ నేను ఎక్కడ హోవర్ గివర్ అని రాయలేదు. ఎందుకు రాలేదంటే యానిమేషన్ ఆటోమేటిక్.
ట్రాన్సిషన్ అనేది మన స్టేట్ చేంజెస్ వల్ల ట్రిగర్ అవుతుంది. సో అప్పుడు మీరు హోవర్ మీద సమ్ ఎఫెక్ట్ యాడ్ చేయాలంటే దాన్ని యానిమేషన్ అని చెప్పాం, దాన్ని ట్రాన్సిషన్ అని చెప్తాం. ఓకేనా? ఓకే. ఓకే. సో అది ట్రై టు ఆస్క్ సచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, మీకు మంచి స్కోప్ దొరుకుతుంది. అండ్ ఆల్సో అందరికి కూడా అవతల కూడా అర్థమవుతుంది, డౌట్స్ క్రియేట్ అవుతాయి. ఓకేనా? అందరూ జస్ట్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. దట్ వుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ యువర్ సెల్ఫ్ ఓన్లీ. ఓకేనా? ఓకే గైస్, ఇంకా టుమారో క్లాస్ లో వి షల్ మీట్. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం యూ కెన్ ఫ్రీలీ ఆస్క్ మీ అండ్ యూ కెన్ ఫ్రీ ట్యాగ్ మీ ఇన్ వాట్సాప్ గ్రూప్. నో ప్రాబ్లం ఫర్ మీ. ఐ ట్రై టు గివ్ యూ సమ్ గుడ్ నోట్స్ టుడే. అన్నా దీపిక, యాక్చువల్లీ చిన్న డౌట్. యా నిన్న మీరు డివైస్ పరంగా వర్క్ అయ్యేలా ఒక కోడ్ ఇచ్చారు కదా. కరెక్ట్. సో అది నేను ట్రై చేస్తే ఎందుకు నాకు వర్కౌట్ అవ్వలేదు. స్క్రీన్ షాట్ ఒకసారి చూద్దాం. చూస్తారా? స్క్రీన్ షాట్ చూద్దాం. కనిపిస్తుందా? వస్తుంది. రైట్, నడుస్తుంది. సో ఇది నేను ఓపెన్ చేసినప్పుడు నాకు ఓన్లీ 2 కలర్సే వర్క్ అవుతున్నాయి. అవునా? సారీ, కోడ్ చూపెట్టవా? ఫస్ట్ ఒకసారి కోడ్ చూపెట్టవా? ఒక్క నిమిషం. పైకి వెళ్ళు. ఓకే, మిన్ విత్ 320 పిక్సెల్, మిన్ విత్ 375 పిక్సెల్, మిన్ విత్ 425 పిక్సెల్స్. కమ్ డౌన్. వెయిట్. కమెంట్ అవుట్ 29 to 30 వరకు, 33 వరకు కమెంట్ అవుట్ చేయవా? కమెంట్ అవుట్. నో. రైట్, కరెక్ట్. అవును, లాస్ట్ కమెంట్ చేయి. నో, అక్కడ తీసేయి, చెప్తాను. 51 లైన్ నెంబర్ 51 ఇక్కడ కమెంట్ అవుట్ చేయి. ముందర. రైట్. కాదు, బిఫోర్. రైట్, కరెక్ట్. ఇప్పుడు ఒకసారి వెళ్ళవా? లైవ్ సర్వర్తో ఓపెన్ చేయను. కరెక్ట్. ఇన్స్పెక్ట్. ఇప్పుడు వర్క్ అవుతుందన్న. ఎందుకు చెప్పనా? మీరు ఏం చేశారంటే, ఒకసారి బ్యాక్ వెళ్ళని చెప్తా. ఇక్కడ మ్యాక్స్ విడ్త్ ఉందా? మ్యాక్స్ విడ్త్ నేను ఏం చెప్పాను? మ్యాక్స్ విడ్త్ అంటే 768 పిక్సెల్ వరకు. 768 పిక్సెల్ వరకు 768 పిక్సెల్ వరకు మీకు ఏ కలర్ రావాలి? ఎల్లో కలర్ రావాలని రాశారు. ముందున్న కలర్స్ అన్ని కూడా ఓవర్ రైట్ అయిపోతాయి. ముందున్న కలర్స్ అన్ని ఓవర్ రైట్ అయిపోతాయి. అందుకే మిన్ విడ్త్ యూస్ చేసేటప్పుడు యు మస్ట్ బి కేర్ఫుల్ అబౌట్ మిన్ విడ్త్ అండ్ మ్యాక్స్ విడ్త్. అందుకే చెప్పాను, మ్యాక్స్ విడ్త్ అంటే అక్కటి వరకు, మిన్ విడ్త్ అంటే అక్కడి నుంచి. సో మిన్ విడ్త్ ఇన్వాల్వ్ చేసినప్పుడు ఈ డోంట్ ఇన్వాల్వ్ మ్యాక్స్ విడ్త్. ఒకవేళ కాంబినేషన్ రాసుకోవచ్చు, మళ్ళీ మిన్ విడ్త్ మ్యాక్స్ విడ్త్ కాంబినేషన్ రాసుకోవచ్చు. ఓకేనా? ఒకసారి జస్ట్ ప్రాక్టీస్. ఓకే. అండ్ మీడియా ఓన్లీ, స్క్రీన్ ఓరియంటేషన్, ల్యాండ్స్కేప్, పోర్ట్రేట్ ఇన్వాల్వ్ చేశారంటే ఇవన్నీ ముందున్న కలర్స్ అన్ని కూడా ల్యాండ్స్కేప్, పోర్ట్రేట్ వ్యూ ఓవర్ రైట్ చేస్తుంది. సో మీరు టెస్ట్ చేసేటప్పుడు ఈ రెండు కూడా కమెంట్ అవుట్ చేసేసుకోవాలి. ఓకేనా? ఓకే అన్న, థాంక్యూ. ఓకే, అంతేనా? అంతే అన్న. ఓకే, ఫైన్. ఓకే గైస్, మీరు అందరూ కూడా ప్రాక్టీస్ చేయండి. లెట్స్ డూ ఇట్. లెట్స్ హ్యావ్ సమ్ డిస్కషన్స్ అబౌట్ దట్ డౌట్స్ ఏమన్నా ఉంటే మాత్రం. ఓకేనా? ఓకే, మీట్ యూ ఇన్ టుమారో సెషన్. బై గైస్.